వెన్ యూ వర్షిపింగ్ గాడ్, వర్షిప్ విత్ ఫుల్ హార్ట్. నువ్వు దేవుని ఆరాధిస్తున్నప్పుడు నీ పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో దేవుని ఆరాధించాలి. అప్పుడు దేవుడు, దెన్ గాడ్ విల్ ఫిల్ యూ విత్ పవర్. ఆయన సామర్థ్యంతో నింపుతాడు, ఆయన శక్తితో నింపుతాడు, అద్భుతాలతో నింపుతాడు. హల్లెలూయా. సో టుడే ద టాపిక్ ఈజ్, ఏంటి ఈరోజు టాపిక్? వాట్ ఈస్ దట్? యు ఆర్ రిచ్లీ ఫిల్డ్. అందరు చెప్పండి, నేను దేవుడి యొక్క సామర్థ్యముతో నింపబడిన వాడను. నేను దేవుడి అభిషేకముతో నింపబడిన వాడను. దేవుడి యొక్క జీవముతో నింపబడిన వాడను, నింపబడిన దానను. వాట్ ఎవర్. హల్లెలూయా. సో యు హావ్ బీన్ రిచ్లీ, హల్లెలూయా, ద క్యారెక్టర్స్ ఆఫ్ గాడ్. దేవుడి యొక్క సామర్థ్యము, దేవుడి యొక్క బలము, దేవుడి యొక్క గుణాతిశయము, దేవుడికున్న సమస్తముతో దేవుడు నేను ఏం చేశాడు? నింపేశాడు. హల్లెలూయా. మేబీ యు ఆర్ too weak today, but there is a power inside you. ఈరోజు నువ్వు బలహీనంగా ఉండొచ్చు, కష్టాల్లో ఉండొచ్చు, ఇబ్బందుల్లో ఉండొచ్చు, కానీ నీ లోపల ఏముంది? దేవుడి మహిమ, ఐశ్వర్యం ఉందంట. హల్లెలూయా. దేవుడి సామర్థ్యం ఉందంట నీ లోపల. ఈ సామర్థ్యాన్ని బయటకు తీయాల. సామర్థ్యం ఎప్పుడైతే బయటకు వస్తుందో అప్పుడు లోకమంతా కూడా నీ వెలుగు కిందికి వస్తుందంట. హల్లెలూయా. నీ మహిమను చూస్తుందంట. హల్లెలూయా. రైట్, లెట్ us read some scriptures. అందరూ చెప్తాం, ఐ యామ్ రిచ్లీ ఫిల్డ్. నేను సంపూర్ణంగా నింపబడి ఉన్నాను. హల్లెలూయా. అప్పుడప్పుడు చెప్తూ ఉండాలి అలాంటివి. సో గుడ్ వర్డ్స్, యు నీడ్ టు ప్రీచ్ ఇట్. హల్లెలూయా. యు నీడ్ టు స్పీక్. Manifestation comes when you speak the word of God. The word will manifest its power when you speak, when you give a voice to the word of God. దేవుని మాటకి ఎప్పుడైతే వాయిస్ ఇస్తావో అప్పుడు ఆ వాక్యము నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. Then the word will be active. Now let us read కీర్తనలు 104:24 నుంచి చదువుదాం. Psalms chapter number 104 and the verse 24. యెహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగానున్నవి. ఏంటంటే యెహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగానున్నవి. The different types of miracles. Hallelujah. God's works are different. ఎన్నెన్ని విధములుగా ఉన్నదంటే దేవుడు ఎన్ని రకాలుగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. మెనీ వేస్, మెనీ డిఫరెంట్ వేస్ హీ కెన్ బ్లెస్ యూ. ఒకసారి దేవుని సన్నిధికి వస్తే దేవుడు నీకు తెలియని సమస్యలు కూడా పరిష్కరించగలడు. హల్లెలూయా. రాబోయే సమస్యలను కూడా ఆయన పరిష్కరించగలడు. రాబోయే ఇబ్బందులను కూడా ఆయన తొలగించగలడు. హల్లెలూయా. నీకు వచ్చిన ఇబ్బందులే, నువ్వు పడుతున్న ఇబ్బందులే కాదు, రాబో వాటిని కూడా దేవుడు ఏం చేయగలడంట? తప్పించగలడు. హల్లెలూయా. హీ కెన్ డెలివర్ యు ఈవెన్ ద ఫ్యూచర్ కమింగ్ ప్రాబ్లమ్స్. హల్లెలూయా. మనకు చాలాసార్లు తెలియదు. దేవుడు ఒక్కొక్కసారి చెప్తాడు, వెళ్ళి ప్రార్థన చెయ్యి. లేపుతాడు దేవుడు, ఆత్మలో ప్రేరేపణ అవుతుంది, ఈ టైంలో లేచి ప్రార్థన చెయ్యి, ఇది ప్రార్థన చెయ్యి, ప్రార్థన చెయ్యి అనేటువంటి ప్రేరేపణ ఆత్మలో అనేక సార్లు కలుగుతుంది. దానికి గల కారణం ఏంటంటే దేవుడు రాబో సమస్యల నుంచి నిన్ను విడిపించాలనుకుంటున్నాడు. హల్లెలూయా. గాడ్ వాంట్స్ టు సెట్ యు ఫ్రీ from the afflictions, from the problems that's coming. Hallelujah. కానీ అలాంటి సమయంలో మనం ఎలాగుంటామంటే మేబీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ 90% దట్స్ మనం బలహీనంగా ఉంటాం. అప్పుడు ఎందుకో తెలుసా? ఆల్రెడీ ఆ సమస్య యొక్క సిమ్టమ్స్ కనిపిస్తాయి. సిమ్టమ్స్ ఆర్ ఆల్రెడీ వర్కింగ్. సో యు నెవర్ ప్రే. అప్పుడు మనం ప్రార్థించే ఓపిక ఉండదు. ప్రార్థించి మంచి నిద్రలో లేపుతాడు దేవుడు. చక్కగా నిద్రపోతున్నప్పుడు లేచి ప్రార్థన చేయమంటాడు. 3 గంటలకు లేచి ప్రార్థన చేయమంటాడు. 2 గంటలకు లేచి ప్రార్థన చేయమంటాడు. గెట్ అప్ అండ్ ప్రే. బికాస్ ద సంథింగ్ ద డెవిల్ ఇస్ ప్లానింగ్.
హల్లెలూయా. సాతాను ఏదో ప్లాన్ చేస్తున్నాడు, నీ జీవితంలోకి ఇబ్బంది రాబోతుంది కాబట్టి నువ్వు లేచి ప్రార్థన చేయి. ఆ స్వరానికి లోబడి ప్రార్థన చేస్తే రాబోది ఎంత పెద్ద సమస్య అయినా సరే దేవుడు ఆ సమయంలో నిన్ను విడిపించేస్తాడు. హల్లెలూయా. గాడ్ విల్ సెట్ యు ఫ్రీ ఇన్ దట్ మూమెంట్ అండ్ యు నెవర్ ఎన్కౌంటర్ దట్ ప్రాబ్లం. హల్లెలూయా. ఆ సమస్యను మళ్ళీ చూడను, ఆ ఇబ్బంది నువ్వు చూడు. హల్లెలూయా. ద ప్రేయర్, పవర్ ఆఫ్ ప్రేయర్. హల్లెలూయా. ప్రార్థనని దేవుడు ఒకసారి ప్రార్థన చెయ్యాలి అనే ప్రేరేపణ నీకు వచ్చిందంటే దేర్ ఇస్ సంథింగ్ దట్ గాడ్ ఈస్ డూయింగ్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు ఏదో నీ జీవితంలో చేస్తున్నాడు, ఏదో అద్భుతం చేయబోతున్నాడా, లేదంటే తప్పించబోతున్నాడా, లేదంటే ఇంకేదన్నా ఆశీర్వాదం విడుదల చేయబోతున్నాడా, యు డోంట్ నో. హల్లెలూయా. వెన్ గాడ్ సెడ్ డూ ఇట్, పక్కలో చెప్పండి, దేవుడు చెప్పినప్పుడు చెయ్యను. వెన్ గాడ్ సెడ్ డూ ఇట్, హల్లెలూయా, డూ ఇట్. యెహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నవంట. హల్లెలూయా. ఎన్నెన్ని విధములుగానున్నవి, ఆ, జ్ఞానము చేత ఆ. నీవు వాటన్నిటినీ నిర్మించితివి. జ్ఞానము చేత నీవు అన్నిటినీ నిర్మించితివి అంట. జ్ఞానం అంటే ఏంటి? అన్నిటిని వివేచించే శక్తిని ఏమంటామో జ్ఞానము. హల్లెలూయా. ప్రతిదాన్ని పరీక్షించి చూసేదాన్ని, నిదానించి చూసేదాన్ని ఏమంటాము? జ్ఞానం. ద విజ్డమ్. విజ్డమ్ విజ్డమ్ అంటే జ్ఞానము పరిష్కరించలేని సమస్య అంటూ ఉండదు. నీకు ఒకవేళ జ్ఞానం ఉందనుకో, నువ్వు పరిష్కరించలేని సమస్య ఉండదు. యూ కెన్ సాల్వ్ ఎనీ ప్రాబ్లం, ఎనీ టైప్ ఆఫ్ ప్రాబ్లం. హల్లెలూయా. సో దేవుడు ఒకవేళ ఎవరికైనా జ్ఞానము కొదవయునడలో ఎక్కడికి రావాలంట? నా యుద్ధకు రండి అంటాడు. హల్లెలూయా. నేను ధారాళంగా ఇస్తానంట. Plenty, abundant wisdom that I will give you. Hallelujah. జ్ఞానము కొదవయునడల నా యుద్ధకు రండి, నేను మీకు ధారాళంగా జ్ఞానం ఇస్తానంట. హల్లెలూయా. ఎందుకు జ్ఞానము కావాలా? ప్రతి సమస్యను పరిష్కరించుకునే సామర్థ్యం దేనికి ఉంది? జ్ఞానానికి ఉందండి. హల్లెలూయా. Your wisdom has a power. So God wants to give the wisdom even to solve your future problems. జ్ఞానం, విజ్డమ్ ఏం చేస్తుంది? రాబో దాన్ని కూడా పసిగట్టగలదంట. రాబో విపత్తును కూడా ఏం చేయగలదు? జ్ఞానము పసిగట్టగలదు. హల్లెలూయా. ఓ దిస్ ఇస్ గోయింగ్ టు కమ్. ఇది రాబోతుంది, ఇది జరగబోతుంది, దీని నుంచి నేను బయటికి రావాలా, ఈ బయటికి తీసుకొచ్చే సామర్థ్యమే జ్ఞానం అంట. దేవుడు ఈ జ్ఞానమును సంఘానికి ధారాళంగా ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. అందరూ చెప్పండి, యేసయ్యా ఈ జ్ఞానము నాకు కావాలి. నా సమస్యలన్నిటినీ పరిష్కరించుకోవడానికి, రాబో విపత్తుల నుంచి కూడా తప్పించబడడానికి నీ జ్ఞానం నాకు కావాలి. హల్లెలూయా. దట్స్ ఇట్. హల్లెలూయా. గాడ్ ఈస్ విజ్డమ్. దేవుడు ఎవరు? జ్ఞానమై ఉన్నాడంట. దేవుణ్ణి కలిగిన వానికి ఏముంటుంది? జ్ఞానం. హల్లెలూయా. ఇఫ్ యు హావ్ ఎ జీసస్, యు హావ్ ఎ విజ్డమ్. నీకు దేవుడు ఉంటే జ్ఞానం ఉన్నట్టే. హల్లెలూయా. నువ్వు దేవుణ్ణి కలిగి ఉంటే పరిపూర్ణ జ్ఞానవంతుడవై ఉంటావు. హల్లెలూయా. ఏ సమస్యనైనా ఈజీగా పరిష్కరించుకొని బయటికి రాగలవు. హల్లెలూయా. జ్ఞానం చేత నీవు వాటన్నిటినీ నిర్మించితివి. అంటే జ్ఞానానికి ఏ సామర్థ్యం ఉంది? నిర్మించుకునే సామర్థ్యం. హల్లెలూయా. స్వాధీనపరుచుకునే సామర్థ్యం, లేని చోట సృష్టించుకునే సామర్థ్యం ఈ జ్ఞానానికి ఉందంట. హల్లెలూయా. లేదు ఉద్యోగము, జ్ఞానం ఉందా? ఉద్యోగం వచ్చేస్తుంది. యు హ్యావ్ ఎ విజ్డమ్, యూ విల్ రిసీవ్. అసలు జ్ఞానం కనుక నీకు ఉంటే, అంటే ఈ జ్ఞానం పరిపూర్ణంగా ఉంటే, నువ్వు ఉద్యోగం కోసం వెతుక్కోవాల్సిన అవసరం లేదు. నువ్వే 100 మందికి ఉద్యోగాలు ఇస్తావు, 100 మందిని పోషించేస్తాను. అలా 100 మంది నీ కింద పని చేస్తారు. ఏం చేయగలదు? జ్ఞానము నిర్మించుకోగలదు. హల్లెలూయా. ఇట్ కెన్ క్రియేట్ ఎన్విరాన్మెంట్స్, బిజినెస్, జాబ్. హల్లెలూయా. అందుకే దేవుడు అంటాడు, నా ప్రజలు ఏం లేక నశిస్తున్నారు? గట్టిగా చెప్పండి అందరూ. జ్ఞానము లేక. హల్లెలూయా. ద విజ్డమ్, ల్యాక్ ఆఫ్ విజ్డమ్, ఇట్ లీడ్స్ టు డిస్ట్రాక్షన్. జ్ఞానము కొదవైతే ఎక్కడికి వెళ్ళిపోతాం మనము? డిస్ట్రాక్షన్. బుద్ధిగల స్త్రీ అంట ఇంటిని ఏం చేస్తుందంట? కట్టుకుంటుందంట. హల్లెలూయా.
బుద్ధి లేని స్త్రీ ఏం చేస్తుంది? ఇంటిని పెరికి వేసుకుంటుందండి. అంటే నౌ ద సీ ద పవర్ ఆఫ్ ద విజన్. దేవుడు డబ్బు గల స్త్రీ ఇల్లు కట్టుకుంటుందని చెప్పట్లేదు, ఉద్యోగం గల స్త్రీ ఇల్లు కట్టుకుంటుందని చెప్పట్లేదు, బాగా డబ్బున్న స్త్రీ ఇల్లు కట్టుకుంటుంది, జ్ఞానము కలిగిన స్త్రీ ఇల్లు కట్టుకుంటుందంట. హల్లెలూయా, గట్టిగా చప్పలు కొడతాం దేవుడికి. ఇఫ్ యు హావ్ విజ్డమ్ యు కెన్ బిల్డ్ ఎనీథింగ్. అందరూ చెప్పండి, యేసయ్యా నేను జ్ఞానం గల స్త్రీలాగా మారిపోదును గాక. హల్లెలూయా. యువర్ విజ్డమ్. Wisdom can create many things. Hallelujah. చూడండి, దేవుడు ఈ జ్ఞానం చేత ఏం చేస్తున్నట్ట, నీవు కలగజేసిన వాటితో భూమి నిండి ఉన్నది. హల్లెలూయా. The earth is full of thy riches. The earth is filled with the richness of God. ఈ భూమి దేవుని యొక్క సంపదతో నింపబడి ఉందంట, దేవుడి యొక్క ఐశ్వర్యంతో నింపబడి ఉందంట. ఇంగ్లీష్లో ఏముంది అక్కడ? నీవు కలుగజేసిన వాటితో భూమి. నాకు 24 విజ్డమ్ దట్ స్టాప్. ద ఎర్త్ ఈస్ ఫుల్ ఆఫ్ దై రిచెస్. హల్లెలూయా. ద ఎర్త్ ఈస్ ఫుల్ ఆఫ్ దై రిచెస్. అంటే భూమి దేవుడి యొక్క ఐశ్వర్యంతో నింపబడి ఉందంట. హల్లెలూయా. అంటే ఈ భూమిలో దొరకందంటూ ఏమి లేదు. ఎలాగ వచ్చింది అదంతా? దేవుడు జ్ఞానముతోనే సమస్తాన్ని సృష్టించేస్తాడంట. హల్లెలూయా. ఇప్పుడు ఈ భూమిలో నుంచి అలా చేయబడింది. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఈ భూమిలో నుండి. ఈ భూమిలో నుంచి మట్టి తీసి దేవుడు నిన్ను తయారు చేశాడు. అంటే నీ లోపల కూడా ఏముంది? యెహోవా యొక్క పరిపూర్ణమైన ఐశ్వర్యము ఉంది. హల్లెలూయా, గట్టిగా చెప్పలు కొడతాం దేవుడికి. నౌ యు ఆర్ ఫిల్డ్ విత్ ద రిచెస్ ఆఫ్ గాడ్. దేవుడు ఎలాగైతే భూమిని తన ఐశ్వర్యంతో సామర్థ్యంతో నింపాడో అదే భూమి నుంచి నువ్వు చేయబడ్డావు. కాబట్టి నువ్వు కూడా యెహోవా యొక్క ఐశ్వర్యంతో నింపబడిన వాడవే, ఆయన సామర్థ్యంతో నింపబడిన వాడవే, ఆయన జ్ఞానంతో నింపబడిన వాడవే, ఆయన స్వరూపంతో నింపబడిన వాడు. హల్లెలూయా. యు హావ్ ఎవ్రీథింగ్ హస్ బీన్ ఆల్రెడీ క్రియేటెడ్. ద ఎర్త్ ఈస్ ఫుల్ ఆఫ్ దై రిచెస్. తెలుగులో నీవు కలుగజేసిన వాటితో భూమి నిండి ఉన్నది, కానీ ఇంగ్లీష్లో ఏముంది? ఫుల్ ఆఫ్ రిచెస్. అందరు చెప్పండి, ఫుల్ ఆఫ్ రిచెస్. గట్టిగా చెప్తాం, ఫుల్ ఆఫ్ రిచెస్ అనండి. రిచెస్ అంటే ఏంటి? ఐశ్వర్యం, అవునా కదా? ఐశ్వర్యం, సమృద్ధి, డబ్బు, లేదా మంచి హోదా, లేదా మంచి ఆరోగ్యము, అన్నిటితో నింపబడడం. హల్లెలూయా. ఎవ్రీథింగ్ అంటే లేమి లోటు అనేది లేకుండా ఉండడాన్ని ఏమంటారు? సమృద్ధి. హల్లెలూయా. అబండెంట్. సో దేవుడు భూమిని అలాగ నింపేశాడంట. భూమిని నింపినప్పుడు ఆయన స్వరూపంలో ఉన్న నిన్ను నింపడ దేవుడు. అదే భూమి నుంచి కూడా వచ్చాం. భూమిలో పొటాషియం ఉంది, నీ లోపల ఉండదు. భూమిలో కాల్షియం, నీళ్ళు కాల్షియం ఉండదు. కాల్షియం, పొటాషియం, మ్యాగ్నీషియం, ఇంకేముంటాయి? ఇవన్నీ మనిషి లోపల ఉంటాయి. ఇవి తక్కువైనాకో విటమిన్ డిఫిషియన్సీ అంటారు. ఇవి కనుక తక్కువైతే ఏమంటారు? కాల్షియం తక్కువైందనుకో విటమిన్ డిఫిషియన్సీ, కాల్షియం డిఫిషియన్సీ, పొటాషియం తక్కువైంది, మెగ్నీషియం, ఆల్ దీస్ థింగ్స్ అవన్నీ ఎక్కడున్నాయి? భూమిలో ఉన్నాయి. అంటే భూమిలో ఉన్న ప్రతి ప్రోటీన్లు ఏంటి, లవణాలు ఏంటి, ఖనిజాలు ఏంటి, ఇంకేంటి, ఇవన్నీ కూడా భూమిలో ఏమేమి ఉన్నావో అవన్నీ నీ శరీరంలో ఉంటాయి. ఎవ్రీథింగ్ దట్ ఈస్ వర్కింగ్ ఇన్ యూ. హల్లెలూయా. కొన్ని పని చేయమనుకో, ఏంటివి? ఐరన్ ఉందా నీ శరీరంలో? ఉంది. ఐరన్ కూడా ఉంది, ఐరన్. సో ఎవ్రీథింగ్, ప్రతి ఖనిజం కూడా నీ లోపల ఉంటుంది. కొన్ని లేని ఉంటాయి. భూమిలో గోల్డ్ ఉంటుంది, నీ లోపల గోల్డ్ ఉండదు. డైమండ్స్ ఉంటాయి, నీ లోపల ఉండవు. వెండి నీ లోపల ఉండవు. నీ లోపల లేనిదాన్ని నువ్వేం చేసుకుంటావు? నీ పైన వేసుకుంటావు. అది కూడా ఉండాలిగా మరి. అది నీ శరీరంలో గోల్డ్ ఉండదు, డైమండ్ ఉండదు, వెండి ఉండదు. కాబట్టి నువ్వు ఎక్కడ వేసుకుంటావు? వాటిని శరీరం పైన వేసుకుంటావు. అంటే భూమిలో ఉన్న ప్రతిదీ నీ శరీరంలో కనిపించాలా. దట్స్ ఇట్. ఎవ్రీథింగ్ ఇట్ హాస్ బీన్ షోన్ ఇన్ యువర్ బాడీ. హల్లెలూయా. దట్స్ వాట్ గాడ్ ఇస్ డూయింగ్. ద ఎర్త్ ఇస్ ఫుల్ ఆఫ్ దై రిచెస్. ఈ భూమి మొత్తం ఆయన యొక్క
సర్వ సంపదలతో నింపబడి ఉందంట. ఆ భూమిలో ఉన్న మనము కూడా ఆయన సర్వ సంపదలతో నింపబడిన వారమే. హల్లెలూయా. ఈవెన్ వి ఆర్ ఫిల్డ్. మేబీ అది ఇప్పుడు కనిపించట్లేదు, అది చూడలేకపోతున్నావు దాన్ని, కానీ అది నీ లోపల ఉంది. హల్లెలూయా. కొన్ని భూమిలో ఉన్నాయి, మనకు కనిపించవు. అది తవ్వితే తప్ప, తవ్వాలి దాన్ని. యూనిట్ డిగ్ ఇట్. లోతుగా తవ్వితే తప్ప అది కనిపించదు. అలాగే నీ లోపల కూడా ఉన్న సామర్థ్యము తవ్వితే, లోపలికి వెళ్ళి పరిశీలించి చూస్తే అది బయటికి వస్తుంది. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడతాం దేవుడికి. ఇట్ విల్ కమ్ అవుట్ వెన్ యు dig, when you go into the deep roots of your body, your soul and faith, then it will come. Hallelujah. దాని గురించి ఏం చేయాలా? పరిశోధించాలంట. హల్లెలూయా. ప్రతిదీ నీ లోపలనే ఉంది, ఎక్కడి నుంచో రాదు. ఆశీర్వాదమైన, అద్భుతాలైన, సామర్థ్యమైన, జీవమైన, బలమైన ఎక్కడి నుంచి రావాలి? నీ లోపల ఉందండి. హల్లెలూయా. God has deposited everything in you. జగతికి పునాదులు వేయబడక మునిపే నేను ఆశించబడ్డాడు పౌలు రాస్తాడు అపొస్తలుల కార్యంలో. అవును కదా? ఏమంటాడు? జగతికి పునాదులు వేయబడక మునిపే దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు, నేను ఆశీర్వదించబడి ఉన్నాడు. హల్లెలూయా. రోమన్స్లో ఉంటుంది. అప్పుడే దేవుడు ఆశీర్వదించేశాడంట, పుట్టక ముందే. గాడ్ నోస్ ఎవ్రీథింగ్, ఎవ్రీ డిజైర్ దట్ యు హ్యావ్, ఎవ్రీ నీడ్ దట్ యు హ్యావ్. హల్లెలూయా. నీకు ఏ అవసరం ఉంది, నీకు ఏ ఆశ ఉంది, నీకు ఏది కావాలి, ఏ సమయంలో ఏది కావాలనేది ప్రతిదీ కూడా డిజైన్ చేశారంట దేవుడు. హల్లెలూయా. ఆ సమయంలో అది పొందుకోవాలి. బై ఫెయిత్ యూ విల్ రిసీవ్ ఇట్. విశ్వాసం ద్వారా ఏం చేస్తాం మనము? ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకుంటాము. హల్లెలూయా. ఆల్రైట్, ఓకే. అందరు చెప్పండి, నా లోపల మహిమైశ్వర్యం ఉంది అనండి. నా లోపల దేవుడి సామర్థ్యం ఉంది అనండి. నా లోపల క్రీస్తు యొక్క సర్వ సంపదలు ఉన్నాయి. హల్లెలూయా. యు హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ యూ. బిలీవింగ్ జీసస్ ఈజ్ బ్రింగింగ్ అవుట్ ఎవ్రీ బ్లెస్సింగ్. హల్లెలూయా. క్రీస్తుని నమ్మడం అంటే ఏంటి? ప్రతి ఆశీర్వాదాన్ని బయటికి తీయడమే. విశ్వాసం అంటే ఏంటి? ప్రతి అద్భుతాన్ని బయటికి తీయడమే. హల్లెలూయా. సో యువర్ ఫెయిత్ హ్యాస్ టు బ్రింగ్ అవుట్ ఎవ్రీ బ్లెస్సింగ్. దీనిపైన ఉండాలి విశ్వాసం. దేవుడు నన్ను ఆశీర్వదించాడు కాబట్టి నేను ఇలాగ ఉండకూడదు. వెన్ యు చేంజ్ యువర్ మైండ్, దెన్ యువర్ లైఫ్ విల్ బి చేంజ్డ్. హల్లెలూయా. నీ జీవితం మారాలంటే ముందు ఏం మారాలా? ఆలోచన. ద వే యు థింక్, ద వే యు టాక్. ఇంతేలే, అంతే, ఏం జరగదు, ఏమీ జరగదు. నేను ఎందుకు పనికిరాకుండా పోతా కొన్ని రోజులకి. ఇప్పుడు కొన్ని పనులు చేస్తాము, నేను ఇంతే, నా వల్ల ఏం కాదు, నేను ఎందుకు పనికిరాని అని అనే మాటలు మాట్లాడమనుకో, అలాగే అయిపోతాం. హల్లెలూయా. పనికిరాని స్థితిలో ఉండి కూడా, బలహీన స్థితిలో ఉండి కూడా నేను బలవంతుడనని మాట్లాడావా, ఆ బలహీనత నుంచి బయటకు వచ్చి బలవంతులాగా మారుతావు. హల్లెలూయా. యు విల్ వెరీ స్ట్రాంగ్ వెన్ యు స్పీక్. దట్ ఈస్ వాట్ ద రిపెంటెన్స్ ఈస్. దాన్ని ఏమంటాం మనము? పశ్చాత్తాపము, మారు మనసు అంటాం. మారు మనసు అంటే అనేక రకాల అర్థాలు తీసుకొచ్చి దానికి పెట్టాం. కానీ గ్రీక్ వర్డ్లో చూస్తే రిపెంటెన్స్ ఏమంటాము? మెటానోయా, చేంజ్ యువర్ మైండ్ అంటాడు దేవుడు. చేంజ్ యువర్ మైండ్, మెటానోయా. దాని ఆ వర్డ్ యొక్క రూట్ వర్డ్ మారు మనసు అనేదానికి గ్రీక్లో ఏముంటుంది? మెటానోయా. హల్లెలూయా. మెటానోయా అంటే చేంజ్ యువర్ మైండ్. That's it. If you change your mind, your lifestyle will be changed. When you believe right, you live right. When you believe right, you live right. మంచిగా జీవించాలనుకో, నేను చక్కగా ఉండాలి, అన్నిట్లో పర్ఫెక్ట్గా ఉండాలంటే ముందు నువ్వేం చేయాలి? దాన్ని నమ్మాలంట. హల్లెలూయా. Believe it. బిలీవ్ ఇట్ దట్ ఐ యామ్ రైచస్. నేను నీతిమంతుని అని నమ్ము. క్రీస్తు రక్తము నన్ను నీతిమంతునిగా చేసిందని నమ్మావా, నీతిమంతునిగా అయిపోతావు. హల్లెలూయా. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు ఏం చేస్తుందంట? మాట్లాడుతుంది. అంటే నీ హృదయం దేంతో నింపబడాలి? నేను నీతిమంతుణ్ణి అనేటువంటి విశ్వాసముతో నీ హృదయం నింపబడితే నీ నోరు కూడా అదే మాట్లాడితే, ఈ రోజు కొన్ని చెడు పనులు చేస్తున్నప్పటికీ రేపటి దినాన పరిపూర్ణమైన పరిశుద్ధునిగా మారిపోతావు. హల్లెలూయా. యు విల్ బి రైచస్.
వెన్ యూ స్పీక్ దట్ ఐఎమ్ రైచస్. తప్పు చేస్తున్నావు అయినా పర్లేదు నీతిమంతుని అనుకోవాలంట. కొన్ని పొరపాట్లు అయినా పర్లేదు నేను నీతిమంతుని అనుకోవాలి. అండ్ యూ నీడ్ బిలీవ్ ఇట్. ఏం చేయాలి? దాన్ని నమ్మాలి. నేను నీతిమంతుని నమ్మాలి. నేను పరిశుద్ధుని. దేవుని రక్తం నన్ను ఏం చేసింది? పరిశుద్ధునిగా చేసింది. నా విశ్వాసం నన్ను ఏం చేసింది? నీతిమంతునిగా చేసింది. హల్లెలూయా. సో ఫెయిత్, నీతి ఎలాగ వస్తుంది? నమ్మడం వలన. By believing you will receive righteousness. Righteousness is a gift. నీతి అనేది ఏంటి? దానం. హల్లెలూయా. All right. Now let us read Genesis chapter number 17. ఇప్పుడు ఎంటీని అందరూ ఇప్పుడు నేను ఎంటీ అనండి. అందరూ చెప్పండి, ఇప్పుడు నేను ఎంటీ అవ్వచ్చు కానీ నా లోపల ఏముంది? క్రీస్తు ఐశ్వర్యం ఉంది. హల్లెలూయా. నేను ఇప్పుడు ఖాళీగా ఉండొచ్చు, ఇప్పుడు నా లోపల ఏమీ కనిపించకపోవచ్చు, కానీ ఏముంది నా లోపల? దేవుడి సామర్థ్యం ఉంది. హల్లెలూయా. అది ఒక్కరోజు కాకపోతే ఒకరోజు బయటికి రావాల్సిందే, ఈ రోజు కాకపోతే రేపు బయటికి రావాల్సిందే, వచ్చి తీరాల్సిందే. బికాస్ యు ఆర్ బిలీవింగ్ ఇట్. హల్లెలూయా. ఎందుకు? మనము నమ్ముతున్నాం కాబట్టి. హల్లెలూయా. జెనసిస్ చాప్టర్ నంబర్ 17 verse 6. నీకు అత్యధికముగా సంతానాభివృద్ధి కలుగజేసి 17:6 చదవండి. నీకు అత్యధికముగా సంతానాభివృద్ధి కలుగజేసి. ఇక్కడ ఏంటి? అబ్రహాము 99 ఏళ్ళ వాడు. ఎన్ని సంవత్సరాలు అబ్రహాంకి? 99 years. 99 years అబ్రహాంకి ఉన్నప్పుడు దేవుడు అబ్రహాం దగ్గరికి వచ్చి ఏమంటున్నాడు? చదవండి అమ్మ. ఇదిగో నేను నీకు అత్యధికముగా సంతానాభివృద్ధి కలుగజేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించుదును, రాజులు నీలో నుండి వచ్చేదరు. కానీ ఇప్పుడు ఏముంది? ఏమీ లేదు. జీరో. ఏం కనిపించట్లేదు. వృద్ధుడైపోయాడు, వృద్ధాప్యంలో ఉన్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు? నీ లోపల నుండి రాజులు బయటకు వస్తారట. హల్లెలూయా. నేషన్స్ విల్ కమ్ అవుట్. జనములు. ఇక్కడ జనములు అని రాయబడింది తెలుగులో, కానీ ఇంగ్లీష్లో ఏముంది? నేషన్స్. నేషన్స్ అంటే ఏంటి? దేశాలు. దేశాలే, ప్రజలు కాదు, దేశాలు. కొన్ని దేశాలు వచ్చేస్తంట. ఇప్పుడు అన్ని దేశాలు కూడా, ప్రతి దేశంలో క్రైస్తవులు ఉన్నారు. ఎవ్రీ కంట్రీ క్రిస్టియన్స్. అంటే క్రైస్తవులు అందరూ కూడా ఎవరు? అబ్రహాముకి సంతానం. హల్లెలూయా. అబ్రహాముకి ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేయుచున్నాను, నీవు అనేక జనములకు తండ్రి వగ్దువు, మరియు ఇక మీదట నీ పేరు అబ్రహాం అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించుదని గనుక నీ పేరు అబ్రహాము. 6లో ఏమంటాడు? నీకు అత్యధికంగా సంతాన వృద్ధి కలుగజేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించుదును, రాజులు నీలో నుండి వచ్చెదరు. హల్లెలూయా. ఇప్పుడు ఎలా ఉంది నీ పరిస్థితి? ఏమీ లేదు. కానీ ఎవరున్నారు నీ లోపల? రాజులు. నేషన్స్ ఆర్ దేర్ ఇన్ యువర్ బాడీ. హల్లెలూయా. బయటకి ఏం కనిపించలేకపోవచ్చు, ఉద్యోగమే లేదు, కానీ నీ లోపల ఏముంది? 100 మందికి ఉద్యోగాలు ఇచ్చే సామర్థ్యం ఉంది. హల్లెలూయా. నీకు ఇప్పుడు తినడానికి ఆహారం లేదు, కానీ పోషించే ఆధిపత్యం, పోషించే సామర్థ్యం ఉందంటే నీ లోపల. హల్లెలూయా. అబ్రహాముకి ఒక్క పిల్లోడు కూడా లేడు అప్పటి వరకు, కానీ ఏముందంటే ఆయన లోపల? రాజులు. రాజులు బయటకు వచ్చేస్తారండి. అలా వచ్చారా లేదా? దేవుని ఆశీర్వాదం, దేవుని వాగ్దానం నిరర్ధకమైందా? ఎన్ని సంవత్సరాలకి? 99 సంవత్సరాలు. అంటే ఇంచుమించు 100 సంవత్సరాలకి దేవుడు వచ్చి మాట్లాడుతుండే అబ్రహాంతో. అబ్రహామా అయిపోయింది అనుకున్నావా? అయిపోలేదు, ఇప్పుడు నేను మొదలు పెట్టబోచున్నాను. హల్లెలూయా. నువ్వు అయిపోయింది అనుకున్నావు, ఇక నా బ్రతుకు అయిపోయింది, ఫుల్ స్టాప్ అయిపోయింది, చనిపోతాను అనుకున్నావా? దేవుడు అక్కడ మొదలుపెట్టి నిన్ను గొప్ప జనముగా చేయగలడు. హల్లెలూయా. వేర్ మ్యాన్ ఫినిషెస్ గాడ్ కెన్ స్టార్ట్. హల్లెలూయా. దట్స్ ద బిగినింగ్ పాయింట్ ఆఫ్ గాడ్. లోకము, జనులు, ప్రజలు ఎక్కడైతే ఆగిపోతారో దేవుడు అక్కడ ఏం చేస్తాడు? మొదలు పెడతాడు. అబ్రహాం జీవితంలో ఏమైపోయింది? ఆగిపోయింది. ఇంకా 100 సంవత్సరాలు రైట్ అనుకున్నాడు, ఇంకా రేపే ఎల్లుండో చచ్చిపోతాను. అవునా కదా? ఆల్ టైమ్ నేను చనిపోయే లోపల ప్రభా ఇదిగో ఈ దమస్కు ఎలియాజర్ని నాకు వారసునిగా నియమించంటాడు. నాకు 100 సంవత్సరాలు నా వాళ్ళు డై. ఇప్పుడు నేను బ్రతికే ఓపిక నా లోపల లేపు, బ్రతికేటువంటి వయస్సు నాకు లేదు, ఇక నేను చనిపోతాను. ఆ సమయంలో అప్పుడు వచ్చి దేవుడు అంటున్నాడు, నువ్వు చనిపోవడం కాదు, రాజులను నీ లోపల నుంచి బయటికి తీసుకొస్తాను. హల్లెలూయా. ద నేషన్స్ విల్ కమ్ అవుట్ ఫ్రమ్ యూ.
ఎంతమందికి అన్ని శూన్యంగా ఉన్నాయి, ఏది కనిపించట్లేదు బ్రదర్. ఏది మొదలు పెట్టినా కూడా ఏమీ లేవు, చేతిలో ₹1 లేదు. ఏ పని చేసినా కూడా ఇలాగే ఉంది. ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు. పోనీ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తే ఉద్యోగాలు రావట్లేదు, ఉన్నాయి పోతున్నాయి. సో ఇది ఏంటిది? అసాధ్యమైనటువంటిది. హల్లెలూయా. ఇక్కడ నేను ఒకవేళ నువ్వు చెప్పినా కూడా నువ్వు ఆశించబడతావు అంటే నమ్మే స్థితిలో ఉంటావా? నువ్వు ఉండవు. యూ కెనాట్ బిలీవ్. హల్లెలూయా. బ్రదర్, నీకు తెలియదు 10 సంవత్సరాల నుంచి నేను ఉద్యోగం లేకుండా, ఇప్పుడు నువ్వు వచ్చి చెప్తే ఉద్యోగం వస్తుందా? యూ కెనాట్ బిలీవ్ ఇట్. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే ఉద్యోగం వస్తుందా? ఇప్పుడు నేను నమ్మితే నాకు ఉద్యోగం వస్తుందా? 10 సంవత్సరాలు అయిపోయినా, ఏజ్ దాటిపోయింది, ఉద్యోగం వచ్చేది ఇక జరగదు అనుకున్నావా? దేవుణ్ణి నమ్మితే నీ లోపల నుంచి ఉద్యోగాన్ని కూడా బయటకు తీసుకురాగలడు దేవుడు. హల్లెలూయా. నీ లోపల నుంచి వెళ్ళి సామర్థ్యాన్ని బయటకు తీసుకురా. గాడ్ కెన్ బ్రింగ్ అవుట్ ఎవ్రీథింగ్. హల్లెలూయా. అబ్రహాంలోంచి వెళ్ళి దేవుడు ఏం తీసుకొచ్చాడు? రాజులని. అందరు చెప్పండి, నా లోపల రాజులు ఉన్నారు అనండి. నా లోపల కంపెనీస్ ఉన్నాయనండి. నా లోపల ఇండ్లు ఉన్నాయని. నా లోపల ఉద్యోగాలు ఉన్నాయి. నా లోపల ఫ్యాక్టరీస్ ఉన్నాయి. హల్లెలూయా. ఇవన్నీ విశ్వాసంతో బయటకు వస్తాయి. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడతాం. ఇట్ విల్ కమ్ అవుట్ త్రూ ఫెయిత్. అబ్రహాం కూడా ఇలాగే అనుకుని ఉంటాడు. ఇప్పుడు నేను చెప్పినప్పుడు మీరు ఎలాగ అనుకుంటాడు? అబ్రహాం కూడా ఏమనుకుని ఉంటాడు? 100 సంవత్సరాలు ప్రభువా, బ్రదర్ అలాగే చెప్తాడు, జరిగిద్దా ఏంటి? ఎంతమంది అనుకుంటారు ఇలాగా? పర్వాలేదు చెప్పండి, ఎంతమంది ఇలాగ అనుకుంటారు? స్టెల్లా వెరీ గుడ్. నీ నిజాయితీకి God bless you. Hallelujah. రాజులు బయటకు వస్తారు. Hallelujah. Nations will come out. You will see it. Hallelujah. అనుకుంటామా లేదా? లాక్డౌన్, ఇంకేం లేదు, పోయిన ఉన్నాయి పోతున్నాయి, ఏమి రాదు, ఏమి లేదు, నేను రేపటికి ఆహారం ఎట్లా నాకు అనే పొజిషన్లో ఉండొచ్చు. అయితే దేవుడు అలాంటి పొజిషన్లో ఉన్న నీతోని ఈరోజు మాట్లాడుతున్నాడు. నీవు పోషించబడమే, నీవు తినడమే కాదు, నీ చేయి 100 మందికి పెడుతుంది. హల్లెలూయా. నీ చేయి కొన్ని 1000 మందిని ఆశీర్వదిస్తున్నాడు. హల్లెలూయా. రాజులు బయటకు వచ్చేస్తారంట. అరే ఎలాగ నమ్మగలం రాజులు బయటకు వస్తారంటే? ముందు ప్రభావం ఒక కుమారుని, ఒక నీజాలు, రాజులు నాగెందుకు? హల్లెలూయా. 17-18 చదవరా? అయిపోయింది 17. అబ్రహాము 18 కూడా చదవండి. అబ్రహాము 15 నుంచి చదవండి. 15. మరియు దేవుడు నీ భార్య అయిన సారయి పేరు సారయి అనవద్దు, ఏలయనగా ఆమె పేరు షారా. నేనామెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగజేసేదను. నేనామెను ఆశీర్వదించెదను, ఆమె జనములకు తల్లి అయి ఉండును. జనముల రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రహాముతో చెప్పెను. జనముల రాజులు సారాలో నుంచి. సారా ఎలాగుంది? 90 సంవత్సరాలు, 90 years. సాధ్యమా? జరిగిద్దా? 90 సంవత్సరాల సారాలో నుండి రాజులు బయటకు వస్తారా? ప్రజలు బయటకు వస్తారా? నేషన్స్, దేశాలు బయటకు వస్తాయా? ఒక కుమారుడు కలుగుతాడు ఆ సమయంలో, ఆ ఏజ్లో? ఈజ్ ఇట్ పాసిబుల్? హల్లెలూయా. దేవుడు కూడా భలే టైంలో మాట్లాడతాడు కదా. వెయిట్ చేసి 100 సంవత్సరాలు నిండాకి వచ్చాడు. అప్పుడు 25 సంవత్సరాలు గడిచిపోయింది. వాడు 20 సంవత్సరాలకు వచ్చి మాట్లాడిన కూడా నమ్మేవాడే అబ్రాము. అరే 70 సంవత్సరాలు ఓకే, అయితే అవ్వచ్చు. 75 years ఇట్స్ నాట్ ఎ మ్యాటర్. 65 years సారాకి అవ్వచ్చు అనే హోప్ ఉంటుంది. కానీ హోప్ మొత్తం చచ్చిపోయాక అసలు నిరీక్షణ లేదు, సామర్థ్యం లేదు, ఏమీ లేదు. అంత ఎక్కడ చూసినా కూడా శూన్యము 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 శూన్యము. అలాంటి పరిస్థితుల్లో అబ్రహాం దగ్గరికి వచ్చి, అబ్రహామా చూసుకో, ఇక నెక్స్ట్ ఇయర్ పిల్లోడు బయటకు వస్తాడు. హల్లెలూయా. వాట్ ఏ డైలాగ్, వాట్ ఏ డైలాగ్. ఎవరు నమ్మగలరు? పోనీ అబ్రహాం నమ్మాడా ఈ మాట? నమ్మాడా లేదా? నమ్మలా. అబ్రహాం నమ్మలే, సారవ నమ్మలే, ఇద్దరు నమ్మలేదు. ఏం చేశారు వీళ్ళు? చూడండి అసలు వీళ్ళు ఏం చేశారు చూద్దాం. దేవుడు వచ్చి మాట్లాడినప్పుడు
వీళ్ళు ఏం చేశారు? అప్పుడు అబ్రహాము ఆ. సాగిలపడి నవ్వి ఏం చేశాడు? ఊరుకోండి ప్రభా, ఈ టైంలో వచ్చి జోకేస్తారండి. ఈ టైంలో వచ్చి ఏం మాట్లాడుతున్నారు? నాకు వయసు ఎంత? 100 సంవత్సరాలు. ఏమంటుండ? అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి 100 ఏండ్ల వాడికి సంతానము కలుగునా. నమ్మాడా? అబ్రహాము నమ్మాడా? ఎంతమంది నమ్మారన్నారు? అంటే 100 ఏళ్ళ అప్పుడు కూడా విశ్వాసం లేదు అబ్రహాంకి. అబ్రహాం అంట సాగిలపడి నవ్వి 100 ఏండ్ల వాడికి సంతానం ఏంటి ప్రభా? తినడానికి నాకే ఆహారం లేదు, ఇప్పుడు నేను పోషించగలనా? నాకే ఇప్పుడు ఒక ఉద్యోగం లేదు, నేను ఉద్యోగాలు ఇవ్వగలనా? నాకే ఇంటి కనీసం రెంట్ కట్టుకొని డబ్బులు లేవు, నాకు సొంత ఇల్లు వస్తుందా అని దేవుడు చెప్పాడు అనుకో, నీకు విశ్వాసం ఉంటుందా? రెంట్ కట్టుకోవడానికి డబ్బులు లేవు, 5,000 2,000 3,000 నీ రెంట్, అది కూడా లేదు నీ దగ్గర. ఆ 2,000 కూడా లేనటువంటి సమయంలో దేవుడికి వచ్చి నేను నీకు ఒక డూప్లెక్స్ ఇస్తాను అంటే ఎలా ఉంటుంది? ఒక డూప్లెక్స్ హౌస్ ఇస్తాను, ఒక 3 బెడ్రూమ్ ఫ్లాట్, మంచిది, మంచి పొజిషన్, మంచి లొకేషన్లో ఒక మంచి ఇల్లు ఇస్తాను, ఎలా ఉంటుంది? నమ్ముతావా? ప్రవ్వా ప్లీజ్ రెంట్ కట్టుకోవడానికి 2,000 అండి. ఇవన్నీ ఎందుకు ప్రవ్వా? ఇవన్నీ నాకు అనవసరం, కానీ ఇదిగో నాకు ఇప్పుడు రెంట్ కట్టాలి, ఈ రెంట్ కట్టుకోవడానికి ఒక్క 2,000 ఉంటే చాలు, అది ఇవ్వు. అబ్రాహాం కూడా ఏమంటున్నాడు? 100 ఏండ్ల వాడికి సంతానం ఏంటి ప్రవ్వా? ఇదిగో 90 ఏండ్ల శారా కనునా అని మనసులో అనుకొనెను. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి 100 ఏండ్ల వానికి సంతానము కలుగునా, 90 ఏండ్ల శారా కనునా అని మనసులో అనుకొనెను. అప్పుడు అబ్రహాం ఇస్మాయిల్ నీ సన్నిధిలో బ్రతుక అనుగ్రహించమంటే ఏంటి? ఉన్న రెంట్ ఇండ్లు కట్టుకోవడానికి 2,000 చాలు ప్రభా, ఆ కొత్త డూప్లెక్స్ ఎందుకు, ఆ ఇల్లు ఎందుకు, ఇదంతా నాకు అనవసరం. ఇప్పుడు ఏం కావాలి? ఇదిగో ఇస్మాయిల్ ఉన్నాడు కదా, ఈయన బ్రతకని చాలు, ఈయన సంతానంగా చేసేయి, రెంట్ అన్నట్టు ఉంది. రెంట్ కట్టుకుని డబ్బులు చాలు ప్రభా, నాకు ఇంకేం అక్కర్లేదు. నవ్వాడా లేదా అబ్రహాము? సారా కూడా ఏం చేస్తుంది? సారవతి కూడా చూద్దాం మనం. 18-12 చదువుదాం. దేవుడు నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు కుమారుని కనును. 12 నుంచి 18-12. అబ్రహాము 18-12. సారీ పాప. శారా నేను బలము ఊడిగిన దానను. ఏమంటుంది సారా? నేను బలము ఊడిగిన దాననైన తరువాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడును వృద్ధుడై ఉన్నాడు కదా. అంటే ఏంటి? నేను ముసలిదాన్ని, ఆయన ముసలుడు, మాకు ఇద్దరికి ఇప్పుడు పిల్లలు పుట్టడమా? ఇప్పుడు జరుగుతుందా ఇది? నౌ ఈస్ దిస్ పాసిబుల్? ఇది సాధ్యమా ఇప్పుడు? హల్లెలూయా. అయిపోయింది, నా బ్రతుకంతా అయిపోయింది. డాక్టర్లు చెప్పేశాడు బయటికి రాడని. ఈ వ్యాధి వచ్చిన వాళ్ళు ఎవరు బయటికి రాలేదు, ఈ పరిస్థితుల నుంచి ఎవరు బయటికి రాలేదు, ఎప్పటి నుంచి ఎవరు బయటకు, నేను బయటకు వస్తానా? ఈ సాధ్యమా ఇది? ఉద్యోగం కూడా లేదు, వ్యాపారం కూడా లేదు, చేతిలో డబ్బు లేవు, నేను ఇల్లు కట్టుకోగలనా? హల్లెలూయా. ఇంపాసిబుల్ థింగ్స్. ఆగిపోయారు అంటే ఏంది? వాళ్ళ జీవితం ఏమైపోయింది? ఆగిపోయింది. ఇంకా అంతే, ఇంకొక రోజు కూడా గడవదేమో, అలాగే అయిపోయింది, ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఇంకా ఈ రోజుతో అని కథం అనుకున్నారు. హల్లెలూయా. అంతం నా జీవితం, ఇంకా నన్ను ఏది బాగు చేయలేదు, నేను బయటికి రాలేను, ఈ అప్పు కాడ నుంచి బయటికి రాలేను, ఈ బలం నుంచి బయటికి రాలేను, ఈ వ్యాధుల నుంచి బయటికి రాలేను. డాక్టర్స్ చెప్పేశారు 2 రోజులు 3 రోజులు 4 రోజులు 10 రోజులు, సంవత్సరం, అంతే. ఈ సంవత్సరం తర్వాత కూడా నా జీవితము మారదేమో అనుకున్న నీకు ఎక్కడైతే చేతులెత్తేసి నా వల్ల కాదు అనుకున్నావో, దేవుడు వచ్చేస్తాడు. బిడ్డ, నీ సమయం అయిపోయిందా? నా సమయం మొదలవుతుంది ఇప్పుడు. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి కొడదాం దేవుడికి. నౌ ఐ విల్ బిగిన్ మై ప్లాన్. ఇప్పుడు నా ప్రణాళికను మొదలు పెడతాను నీ జీవితంలో. హల్లెలూయా. ఇప్పుడు నా సామర్థ్యాన్ని చూస్తావు నీ జీవితంలో. ఎంతమందికి ఉంది అలాగ? అయిపోయింది అనే పరిస్థితి. పర్లేదు, చేయొద్దండి, ఇక అయిపోయింది బ్రదర్, అన్ని హోప్స్ అన్నీ వదిలేసుకున్నాను, అన్ని ప్రయత్నాలు చేశాను, విఫలమైపోయాను. ఉద్యోగ ప్రయత్నాలు 100 ఉద్యోగ ప్రయత్నాలు చేశాను, రాలే జాబు. వ్యాపారము చేసి 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 అలిసిపోయాను, అప్పులోకి కూరుకుపోయాను, కానీ ₹1 కూడా లాభం లేదు. అయిపోయింది నా బ్రతుకు, అయిపోయింది నా. ఫుల్ స్టాప్ పెట్టేసావా? హల్లెలూయా. ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు ఆగిపోయిన స్థలంలో నేను మొదలు పెట్టబోచున్నాను. హల్లెలూయా.
నువ్వు ఆగిపోయిన స్థలంలో నా సామర్థ్యం మొదలు కాబోచుంది. హల్లెలూయా. నా జీవాన్ని చూస్తాను. హల్లెలూయా. ఏం చేసిందంటే సారా, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను. అంటే ఇద్దరు నవ్వుకున్నారా? అబ్రహాము నవ్వుకున్నాడు. కానీ అబ్రహాం ఎవరు? మళ్ళీ విశ్వాసులకు తండ్రి. విశ్వాసం అంటేనే అబ్రహాం, అబ్రహాం అంటేనే విశ్వాసం. రెండింటికి ఒకదాని చోట ఒకటి లింక్ వేరు చేయలేము. కానీ ఈ అబ్రహాం ఏం చేశారు 100 సంవత్సరాలకి? ఊరుకోండి ప్రభా, నవ్వాడంటే ఇలాగా. వాట్ ఎ లైఫ్, వాట్ ఎ ఫెయిత్. విశ్వాసం. ఇది విశ్వాసమా అవిశ్వాసమా? ఎంతమంది అవిశ్వాసం అంటారు? చెప్పండి, విశ్వాసమా అవిశ్వాసమా? ఇది అవిశ్వాసమే కదా. కానీ దేవుడు ఏమన్నాడు అబ్రహాముని? విశ్వాసులకు తండ్రి అంట. See, that is the grace of God. The grace of God. Hallelujah. నీ బలహీనతను బలపరిచి, దేవుని సామర్థ్యం ద్వారా బలపరిచి, నీకు లేనిది వచ్చి ఇచ్చేసి ఆయన ఏమంటాడు తెలుసా? ఇది నీ వల్లనే సాధ్యమైంది అంటాడు. హల్లెలూయా. నీవే చేస్తావు అంటాడు. హల్లెలూయా. ఇది నీవే, చూడు నువ్వు నమ్మావు కాబట్టి జరిగిందంట. అసలు నమ్మకం ఉండదు అక్కడ, నువ్వు నమ్మలేవు పరిస్థితిని. అయినా సరే దేవుడే చేసి, దేవుడే కల్పించుకొని, దేవుడే సమస్తానికి సమకూర్చి, బిడ్డ నువ్వు నమ్మవు కాబట్టి నేను ఇచ్చాను. నమ్మకమే లేదు అబ్రహాం. నవ్వుకున్నాడు. 100 ఏళ్ల వాడికి పిల్లలేంటి ప్రభా? ఉన్నది ఏదో ఇస్మాయిల్ ఉన్నాడు. ఆ ఇస్మాయిల్ బ్రతికించి ఈయననే వారసుని చేయొచ్చు కదంట. లేదు లేదు అబ్రహాము, సారా వలన నీ వలన పుట్టినదే నీకు సంతానము వారసుడంట. హల్లెలూయా. వాట్ ఎ గాడ్. పక్కలు చెప్పండి, నీ దేవుడు ఎంత గొప్పవాడనండి. ఉన్నా కదా? ఇలాంటి పరిస్థితుల్లో వచ్చి డైలాగ్ ఎత్తున్నాడు. ఈ పరిస్థితుల్లో నమ్మాడంట అబ్రహాం. హల్లెలూయా. నౌ సీ, లెట్ us go back. రోమీయులకు రాసిన పత్రిక 4:18 చదువుదాం. నీ సంతానం 17 నుంచి చదవండి. 17. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులనుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచేవాడు. అంటే దేవుడు ఎలాంటి వాడంట? మృతులను సజీవులుగా చేయువాడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడంట. అంటే విశ్వాసం ఉన్నటువంటి గుణం ఏంటి? లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేటువంటి గుణము. ఈ రోజు నీకు ఏమీ లేదు, అయినా సరే నువ్వేం పిలవాలా? ఐశ్వర్యము పిలవాలంట. హల్లెలూయా. నీ శరీరంలో వ్యాధి ఉంది, నువ్వేం పిలవాలి? స్వస్థత. హల్లెలూయా. లేదు నీ శరీరంలో అది వ్యాధి, బలిత పనిచేస్తుంది. ఈ బలితలతో ఉండి కూడా నేను స్వస్థపరచబడిన వాడు అనాలి. హల్లెలూయా. నేను ఆరోగ్యవంతుడు అనాలి. అంటే లేని వాటిని ఏం చేయాలి? పిలవాలి. ఇలా పిలిచే లక్షణాన్ని ఏమంటారు? విశ్వాసము. హల్లెలూయా. దిస్ ఈజ్ ఫెయిత్. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయవాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచేవాడు. ఎంతమందికి ఎవరికైనా ఈ గుణం, ఈ లక్షణం ఉందా? నీకు ఉద్యోగం లేదు, ఏం లేదు, రోడ్డు మీద వెళ్తున్నావు, ఎరా బాబు ఏం చేస్తున్నావు అంటే మైక్రోసాఫ్ట్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్తావా? ఎంత సంపాదిస్తున్నావు ఏంటంటే ₹1,00,000 సంపాదిస్తున్నావు, పాకెట్లో 1 రూపీ లేదు, 1 రూపాయి కూడా లేదు, అసలు నీకు ఉద్యోగమే లేదు, జేబులో 1 రూపాయి కూడా లేవు. అయినా సరే నువ్వేమనుకోవాలి? నేను ఐశ్వర్యవంతుణ్ణి. హల్లెలూయా. ఇది దేవుని యొక్క లక్షణము. కాబట్టి ఎప్పుడైతే దేవుని లక్షణాన్ని మాట్లాడతావో లేనివన్నీ కూడా ఉన్నట్టుగా నీ దగ్గరికి వచ్చేస్తాయి. హల్లెలూయా. లేనివన్నీ కూడా వచ్చేస్తాయి. హల్లెలూయా. దోస్ నాట్ ఎగ్జిస్ట్ విల్ కమ్ టు యు. ఇది దేవుని లక్షణం. ఇది సంఘానికి ఉండాలి ఈ గుణము. దేవుడికి ఏ గుణం ఉందో సంఘానికి కూడా అదే గుణం ఉండాలి. దేవుడికి ఏ లక్షణం ఉందో విశ్వాసి కూడా అదే లక్షణం ఉండాలంట. హల్లెలూయా. ఉన్నా కూడా లేదంటాం, ఉన్నా కూడా ఏమంటాం మనం? ఏం లేదు బ్రదర్, అంత ఓకే. సో దిస్ మెంటాలిటీ, ఇట్స్ ఎ స్పిరిట్ ఆఫ్ పావర్టీ. స్పిరిట్ ఆఫ్ పావర్టీ. హల్లెలూయా. దరిద్రం అనేది ఒక దురాత్మ, తెలుసా? లేమి అనేది ఒక దురాత్మ. దీస్ ఆర్ దీస్ స్పిరిట్స్.
స్పిరిట్ ఆఫ్ పావర్టీ అంటాం, పేదరికం, పావర్టీ. ఇట్స్ అ స్పిరిట్. అది నీతో మాట్లాడిస్తుంది. నీకు ఏది ఉన్నా లేకుండా అది ఏమి లేదని మాట్లాడిస్తుంది. లేదు కరెక్టే, కానీ లేనప్పుడు కూడా ఏం పిలవాలంటే నువ్వు ఉన్నట్టు పిలిస్తే ఈ గుణాన్ని, ఈ లక్షణాన్ని ఏమంటారు? విశ్వాసం. విశ్వాసం ఎవరి వల్ల కలుగుతుంది? పరిశుద్ధాత్మ వలన. హల్లెలూయా. ద హోలీ స్పిరిట్ గాడ్ విల్ జనరేట్ ఫెయిత్ బై ద వర్డ్. వాక్యాన్ని వినిపించేసి ఆ వాక్యంలో నుంచి ఏం తీసుకొస్తాడు? విశ్వాసాన్ని. అందరు చెప్పండి, ఎంతమందికి సొంత ఇల్లు లేవు ఇక్కడ? నాతో పాటు ఇంక్లూడింగ్ మీ. ఐ డోంట్ హ్యావ్ ఓన్ హౌస్. నాకు కూడా లేదు. నిలబడండి, నాకు జస్ట్ స్టాండప్. లేని వాళ్ళు, సొంత ఇల్లు లేని వాళ్ళు, ఓన్ హౌస్ ఉన్న వాళ్ళు కూర్చోండి. సో సొంత ఇల్లు లేదు కదా మీకు ఇప్పుడు సొంత ఇల్లు లేదు, అంత రెంట్ కట్టుకుంటున్నారు. పోనీ రెంట్కు కూడా ప్రాబ్లం అన్నోళ్ళు చేతండి. నాకు రెంట్ కూడా ప్రాబ్లం బ్రదర్, రెంట్ కూడా కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాను. పర్లేదు, నో, దేవుడి సన్నిధిలో సిగ్గుపడొద్దు. దిస్ ఈస్ ద హౌస్ ఆఫ్ గాడ్. యూ నీడ్ టు బి వెరీ ఫ్రీ అండ్ ఫేర్. చేయొద్దని, పర్వాలేదు, రెంట్ కూడా డబ్బులు చాలా కష్టంగా ఉన్నాయి బ్రదర్, రైట్? ఓకే. ఇప్పుడు విశ్వాసం ఏం చేయాలి? లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేది ఏంటి? విశ్వాసము. ఇక్కడ కూర్చున్నవి ఇప్పుడు మాకు ఇల్లు లేవు అని మీరు అనుకున్నారు కదా, ఈ లేని వాటిలో నుంచి ఏం పిలవాలి? నాకు సొంత ఇల్లు కలుగును గాక. హల్లెలూయా. నాకు సొంత ఇల్లు కలుగును గాక. అందరు చెప్పండి, నాకు సొంత ఇల్లు కలుగును గాక, నాకు సొంత ఇల్లు వచ్చును గాక. నజరైన యేసు నామములో సంవత్సరం ముగిసే లోపల నాకు సొంత ఇల్లు వచ్చును గాక, నేను సొంత ఇల్లు నివసించుదును గాక. అంటేంటి? నీ రెంట్ హౌస్ లో ఉండి సొంతింటిని పిలిచావు. హల్లెలూయా. ఇది విశ్వాసం యొక్క లక్షణం కాబట్టి జరిగి తీరుతుంది. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడదాం దేవుడికి. సంవత్సరం లోపల చాలా మందికి సొంతిల్లు వచ్చేస్తాయి ఇక్కడ. ఈ సంవత్సరం ముగిసే అంటే ఈ 1 year లోపల 2022 మళ్ళీ ఈ సమయం వచ్చే లోపల ఇక్కడ నిలబడ్డ చాలా మందికి సొంత గృహాలు వచ్చేస్తాయి. హల్లెలూయా. బికాస్ ఐ యామ్ కాలింగ్ యువర్ హౌస్. లేని వాటిని నేను ఉన్నట్టుగా పిలుస్తున్నాను. మీ విశ్వాసం పని చేయకపోతే నా విశ్వాసం పని చేస్తుంది, నా విశ్వాసం పని చేయకపోతే దేవుని కృప పని చేస్తుంది. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడదాం దేవుడికి. When the grace of God will walk. దేవుడు తన సేవకుల మాటను రుజువు చేస్తాడు, రూఢిపరుస్తాడు. హల్లెలూయా. When I speak something, it will come to pass. అందరు చెప్పండి, నాది సొంత గృహం అనండి. ఇప్పుడు గట్టిగా చెప్పండి, నాది సొంత ఇల్లు అనండి. మళ్ళీ చెప్పండి. అంటే ఇప్పుడు నువ్వేం చేస్తావు తెలుసా? విశ్వాసం యొక్క గుణాన్ని బయటకు తీసుకొచ్చావు. హల్లెలూయా. విశ్వాసాన్ని మాట్లాడావు. దేవుడు అంటాడు, నువ్వు నేను సేమ్ బిడ్డ, నీ లక్షణం నా లక్షణం ఒకటే. హల్లెలూయా. నీవు నేను ఇద్దరం ఏంటి? లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే వాళ్ళమే. కాబట్టి ఏంటి ఇప్పుడు? ఇదిగో తీసుకో సొంతిల్లని దేవుడు ఇచ్చేస్తాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడదాం దేవుడికి. రైట్, ఓకే. నౌ సిట్ డౌన్. ఉద్యోగాలు లేని వారు నిలబడండి. ఉద్యోగం లేని వారు స్టాండప్. ఎవరికైతే ఉద్యోగం లేదో, ఉద్యోగం కావాలనుకుంటారో స్టాండప్. జాబ్. మీకేం ఉద్యోగాలు లేవా? నో జాబ్స్? ఓకే. 1 2 3 4 5 6 మీ అందరూ ఉన్నాయా? యు ఆర్ బ్లెస్డ్. సో ఇప్పుడు మీరు 30 అంతల నుంచి 60 అంతలకు వెళ్ళిపోతారు. 60 అంతల నుంచి ఉన్నవారు 100 అంతలకు వెళ్ళిపోతారు. హల్లెలూయా. 100 folds. 30 to 60, 60 to 100. ఆల్ రైట్. సో ఇప్పుడు మీకు ఉద్యోగాలు లేవు. సో యూ డోంట్ హ్యావ్ జాబ్స్, రైట్? ఇప్పుడు మీరు ఏం చేయాలి? పిలవాలంట ఉద్యోగాన్ని. ఏం ఉద్యోగాన్ని పిలవాలి? నీకు ఏం ఉద్యోగం చేయాలని ఇష్టము? సో వాట్ యువర్ డిజైర్ జాబ్? వాట్ ఈస్ యువర్ డిజైర్ జాబ్? వాట్ ఈస్ యువర్ డిజైర్ జాబ్? Gazetted officer. What is yours? Manager. Government job. Government la enti post? What is the post? So I want position. What is your position? Teacher, principal, government principal. Okay, meedi ఉద్యోగాలు ఇవ్వడం. Okay, this is a business. Okay,
రైట్, మీకు కూడా యూ హ్యావ్ ఎ డిజైర్, రైట్? ఇప్పుడు మీరు ఏం చేయాలి? పిలవాలంట. హల్లెలూయా. ఏం పిలవాలి? నేను గెజిటెడ్ ఆఫీసర్ని. చెప్పు, నేను గెజిటెడ్ ఆఫీసర్ని. నువ్వు యువర్ మేనేజర్, యు ఆర్ అ ప్రిన్సిపల్, యు ఆర్ జాబ్ గివర్, అలా ఎ CEO ఆఫ్ ది కంపెనీ. హల్లెలూయా. ఇక్కడున్న ఎవరైతే ఇప్పుడు మీరు ఏదైతే ఆ లేని దాంట్లో కూడా ఉన్నది అని పిలిచారో, ఒకవేళ ఆ పోస్ట్ లేకున్నా సరే దేవుడు నీకోసం ఆ పోస్ట్ని క్రియేట్ చేసి నీకు ఇస్తాడు. హల్లెలూయా. గాడ్ విల్ క్రియేట్ దట్ పొజిషన్ అండ్ విల్ గివ్ యూ. హల్లెలూయా. Maybe that position is not there. It will create it. Hallelujah. And give it to you. Hallelujah. ఇప్పుడు మీరు ఉద్యోగాలు వచ్చేసాయి మీకు. నెక్స్ట్ సమ్ ఫ్యూ డేస్, ఫ్యూ వీక్స్, యూ విల్ బికమ్ వాట్ యు డిజైర్. హల్లెలూయా. మీరు ఏం కోరుకున్నారో అలాగే జరిగిపోతుందండి. హల్లెలూయా. సిట్ డౌన్. ఆల్రైట్. ఎంతమందికి అనారోగ్యంతో బాధపడుతున్నారు? ఎనీ ప్రాబ్లం, డిసీజ్, అనారోగ్యం, వ్యాధి, బలిత, ఏదో ఒకటి శరీరంలో అనారోగ్యము, ఏదో ఒక వ్యాధి ఉండడము, వంశపారంపరంగా వచ్చేవచ్చు, బీపీ, షుగర్స్ అండ్ మరణకరమైన వ్యాధులు, వాట్ ఎవర్ ద డిసీజెస్. హల్లెలూయా. సో ఇప్పుడు ప్రతిరోజు ఏమనుకుంటారు? ఇక తగ్గదేమో ఈ వ్యాధి, బయటికి రాలేనేమో, ఇక ఇందే నా బ్రతుకు, జీవిత కాలం అంతా కూడా మందులు తింటూ, ఇంజెక్షన్స్ వేసుకుంటూ, హాస్పిటల్లో చుట్టూ తిరిగి ఇలాగే జరగాలేమో నా జీవితం అంతా అని అనుకుంటాం మనం. అవునా కదా? సో విల్ థింక్ దీస్ థింగ్స్, ఇలాగ అనుకుంటాం. హల్లెలూయా. అయితే దేవుడి యొక్క గుణము, దేవుడి యొక్క లక్షణం ఏంటి? ఎక్కడైతే తగ్గదు అని నువ్వు ఆగిపోయావో అక్కడే తిరిగి మళ్ళీ నీ శరీరాన్ని నూతనంగా సృష్టించగలడు దేవుడు. హల్లెలూయా. ఈవెన్ గాడ్ కెన్ రీక్రియేట్ ఎవ్రీ ఆర్గాన్ ఆఫ్ యువర్ బాడీ. నీ శరీరంలో ఏదైతే పాడైపోయి దాని మూలంగా నీకు అనారోగ్యం వచ్చేసిందో, దేవుడు ఆ పాడైపోయిన అవయవానికి బదులుగా క్రొత్త అవయవాన్ని చేస్తాడు. హల్లెలూయా. గాడ్ విల్ రీక్రియేట్ ఎవ్రీథింగ్. ఇట్స్ పాసిబుల్ విత్ గాడ్. ఇట్స్ పాసిబుల్. హల్లెలూయా. అందరూ చెప్పండి, ఈ రోజు నుంచి నేను పరిపూర్ణమైన ఆరోగ్యం కలిగిన వాడను, నేను బలవంతుడను, నా శరీరంలో స్వస్థత ఉన్నది. హల్లెలూయా. నేను పూర్తిగా స్వస్థపరచబడిన వాడను. హల్లెలూయా. లేని దాన్ని ఏం చేసావు? పిలిచా. ఇప్పుడు లేని దాన్ని ఉన్నట్టుగా పిలవడం అంటే ఏంటి? విశ్వాసము. మృతులను సజీవులుగా చేయడం అంటే. హల్లెలూయా. అబ్రాహాం దగ్గరికి వచ్చి దేవుడు కూడా ఏమన్నాడు? లేని దాన్నే ఉన్నట్టుగా పిలిచాడు. లేని దాన్ని ఎప్పుడైతే ఉన్నట్టుగా పిలిచాడో, సంవత్సరం తిరిగే లోపల ఇస్సాకు వచ్చాడా లేదా? వచ్చాడు. విదిన్ 1 year ఇస్సాకు బయటకు వచ్చేసాడు. ఇస్సాకు బయటకు వచ్చిన తర్వాత అబ్రహాం విశ్వాసం ఆగలేదు. ఇంకా ఎవరు పట్టుకోలేదు అబ్రహాం విశ్వాసాన్ని. పగ్గాలేసినా ఆగలేదు అనమాట. ఏం చేశాడు? మళ్ళీ 75 మందిని కన్నాడు. ఎంతమంది? 75 మెంబర్స్ కొడుకులు ఆయనకి, 75 మంది పిల్లలు. కానీ 100 సంవత్సరాలకి ఏమనుకున్నాడు? నవ్వాడంట. 100 సంవత్సరాలు ఉన్నాడికి పిల్లలు పుడతారా ప్రభా అని నవ్వాడు. దేవుడు వచ్చి లేని దానిని ఎప్పుడైతే ఉన్నట్టుగా పిలిచాడో, ఒక్క అద్భుతము జరిగిన తర్వాత అబ్రహాముకి విశ్వాసము పెరిగిపోయిందంట. హల్లెలూయా. అంటే 100 సంవత్సరాలప్పుడే దేవుడు ఈ సామర్థ్యాన్ని ఇస్తే ఆయన ఇంకా ఏదైనా చేయగలనని చెప్పేసి, మళ్ళీ సారా చనిపోయిన తర్వాత కెతురుని పెళ్లి చేసుకొని, ఉపపత్నుని పెళ్లి చేసుకొని 75 మంది పిల్లల్ని కన్నాడట. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. సామర్థ్యం. నౌ సీ ద ఎబిలిటీస్ దట్ గాడ్ గేవ్. ఆగిపోయింది అనుకున్న దగ్గర ఏం చేశాడు దేవుడు? మొదలు పెట్టాడు. నీ జీవితంలో కూడా నువ్వు కూడా ఆగిపోయింది అనుకున్నావా? ఇక జరగదేమో, ఇది అయిపోయింది అనుకున్నావా? దేవుడు అక్కడే మొదలు పెడతాడు. హల్లెలూయా. దట్స్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ గాడ్. ఇట్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్. హల్లెలూయా. Sit down. You are all now healed. Okay. సజీవులను, మృతులను సజీవులుగా చేయవాడును, లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడునైన దేవుని ఎదుట అతడు మనందరికి ఏమై ఉన్నాడంట? తండ్రి అయి ఉన్నాడు. అబ్రహాం ఇప్పుడు ఇంతమంది అబ్రహాంకి. What a God we serve. Hallelujah. This is God we serve. You need to believe this. Hallelujah.
చదవనమ్మా. నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించితిని ఆ. అని వ్రాయబడి ఉన్నది. ఆ. నీ సంతానము ఇలాగు ఉండునని ఆ. చెప్పిన దానిని బట్టి ఆ. తాను అనేక జనములకు తండ్రి అగునట్లు ఆ. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అంటే ఏం లేదంటే నిరీక్షణకి ఆధారం లేదు. ఆధారం లేదంట. హల్లెలూయా. అంటే విశ్వాసానికి ఏం లేదు. దేర్ ఇస్ నో హోప్ ఫర్ హిస్ ఫెయిత్. అసలు ఎలాగ నమ్మాలి? నా నిరీక్షణకు ఆధారమే లేదు కదా. హల్లెలూయా. ఇప్పుడు ఈ రోజు నీకు నిరీక్షణకి ఆధారం ఉందా లేదా? సాక్ష్యాలు వింటావు. దేవుడు బాగు చేశాడంట, సాక్ష్యం వింటావు. వాక్యంలో చదువుతావు, దేవుడు అలాగ చేశాడు, దేవుడు ఇలాగ చేశాడు. అంటే నీ నిరీక్షణకి ఏముంది ఈరోజు? ఆధారము. యు హ్యావ్ అన్ ఎవిడెన్స్, ఎ హోప్ ఫర్ యువర్ ఫెయిత్. కానీ అబ్రహాముకి నిరీక్షణకి ఆధారము లేదు. అసలు దేవుడు ఎప్పుడు మాట్లాడతాడో వాక్యం చదివేది లేదు, బైబిల్ లేదు ఆయన చేతిలో, దేవుడి మాటలు లేవు. దేవుడు ఎప్పుడో వచ్చి సంవత్సరానికి 10 సంవత్సరాలకి 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఇలాగా జరుగుతున్నప్పుడు విశ్వాసము ఎలాగా బలపడుతుంది అబ్రహాంకి? అబ్రహాం ఎలాగ విశ్వాసంలో ఉండగలడు? ఎలాగ విశ్వాసంలో నడవగలడు? హల్లెలూయా. దేవుడు వచ్చి చెప్పాడు, నీ సంతానమును అభివృద్ధి చేస్తాను. కానీ దాన్ని నమ్మడానికి ఆధారం ఏంటి? వాట్ ఈస్ ద హోప్? నీకు నిరీక్షణకు ఆధారం ఉందా లేదా? ఎంతమంది సాక్ష్యాలు వింటారు? అందరం సాక్ష్యాలు వింటాం. అంటే సాక్ష్యం విన్నప్పుడు నీకేమొస్తుంది? నీ నిరీక్షణకి ఆధారం దొరుకుతుంది. ఇదిగో పలానా సహోదరి జీవితంలో అది చేశాడు దేవుడు, నా జీవితంలో కూడా చేస్తాడు. అంటే నీ విశ్వాసానికి ఏమొచ్చింది? ఆధారం, నిరీక్షణ. కానీ అబ్రహాంకి ఉందా? అప్పుడు అబ్రహాంకి నిరీక్షణకి ఆధారం ఉందా? లేదు. నిరీక్షణకి ఆధారం లేనటువంటి సమయంలో అబ్రహాము దేవుని నమ్మాడంట. He believed God. శరీరాన్ని చూసుకున్నాడు, బలహీనత చూసుకున్నాడు, అయినా సరే వాగ్దానాన్ని పట్టుకున్నాడంట. దేవుడు చెప్పాడు కదా చేస్తాడు, దేవుడు మాట ఇచ్చాడు కదా నెరవేరుస్తాడు. దేవుడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. నెరవేర్చి తీరుతాడు. శరీరాన్ని చూసుకుంటున్నాడు, వాగ్దానం చూసుకుంటాడు, శరీరాన్ని చూసుకున్నాడు, వాగ్దానం. ఈ రెండింటి మధ్యలో ఏమైపోతున్నాడు? ఒకసారి అవిశ్వాసం, ఒకసారి విశ్వాసం. హల్లెలూయా. సతమతం అయిపోతున్నాడు అబ్రహాము. కానీ బలహీన పడిపోలేదంట. ఈ రెండిటి మధ్యలో ఉన్నాడు. ఇప్పుడు నేను కూడా నీకు ఇల్లు వస్తుంది అని చెప్పాను, నీ శరీరం పరిపూర్ణంగా స్వస్థపడుతుందని చెప్పాను, నీకు ఉద్యోగం వస్తుందని చెప్పాను. ఒక పక్క రెంట్ కట్టుకోవడానికి డబ్బు లేవు, ఒక పక్క దేవుని వాగ్దానం. ఈ రెండింటి మధ్యలో ఏమైపోతావు? కొన్ని రోజులు నలిగిపోతావు. కొన్ని రోజులు బలహీనంగా ఉంటావు, కొన్ని రోజులు బలంగా ఉంటావు, కొన్ని రోజులు విశ్వాసంలో ఉంటావు, కొన్ని రోజులు అవిశ్వాసంలో ఉంటావు. అలాగే అబ్రహాం కూడా నిరీక్షణకు ఆధారం లేనటువంటి సమయంలో ఏం చేశాడంట? నమ్మాడంట. వాట్ ఎ ఫెయిత్. మనకి ఈరోజు టీవీ పెడితే చాలు, రోజుకి 100 మంది ప్రీచర్లు బోధిస్తూనే ఉంటారు. గల్లీకి ఒక చర్చ్, ఎవ్రీవేర్ మిరకిల్, సైన్స్ అండ్ వండర్స్, స్వస్థతలు అన్నీ జరుగుతూనే ఉన్నాయి నీ చుట్టూ. అనేక రకాల సాక్ష్యాలు వింటాం. దేవుడు క్యాన్సర్ని స్వస్థపరిచాడు, చనిపోయిన వారిని లేపాడు, మృతులను కూడా లేపాడు దేవుడు, అద్భుతాలు జరుగుతున్నాయి. ఇవన్నీ వింటావు నువ్వు. అయినా సరే నీ నిరీక్షణకి ఏం లేదు? ఆధారం లేదు. ఏమో చేస్తాడో లేదో, వాళ్ళకు చేశాడు దేవుడు, నాకు చేస్తాడా? ఏమో జరిగిద్దో లేదో. అంటే నిరీక్షణకు ఇంత ఆధారము దేవుడు ఇస్తున్నప్పటికీ కూడా విశ్వాసంలో ఏమైపోయాం మనము? బలహీనులము. We are still weak in faith. హల్లెలూయా. అందుకే అబ్రహాం ఏమైపోయాడు? విశ్వాసులకి నవ్వాడు. కరెక్టే ప్రభువా జరిగిద్దా అని నవ్వాడు. కానీ నవ్వినప్పుడు కూడా ఏం చేస్తాడు? తన శరీరాన్ని చూసుకొని వాగ్దానాన్ని కూడా పట్టుకున్నాడు. లేదు, దేవుడు వాగ్దానం చేశాడు, నెరవేర్చి తీరుతాడు. చదవండి. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును సారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక. అంటే ఏం చేస్తున్నాడు? రెండి మధ్యలో నలిగిపోతున్నాడు. ఒక పక్క దేవుడు వాగ్దానం చేశాడు నీకు సంతానం కలిగిస్తానని, ఇంకో పక్క శరీరం ఏమైపోయింది? మృతతుల్యమైపోయింది. సారాను చూశాడు, సారా శరీరం ఏమైపోయింది? మృతతుల్యమైపోయింది.
శరీరం చూసినప్పుడు బలహీనం పడిపోతున్నాడు, వాగ్దానాన్ని చూసినప్పుడు బలం పొందుకుంటున్నాడు. హల్లెలూయా. దేవుని మాట ధ్యానించినప్పుడు మళ్ళీ ఏమొచ్చింది? బలము. హల్లెలూయా. లేదు, నా దేవుడు చేయగలడు. అవిశ్వాసాన్ని బట్టి బలహీనుడు కాక దేవుని వాగ్దానాన్ని సందేహింపక ఏం చేశాడంట? దేవుణ్ణి మహిమపరిచి ఆయన హల్లెలూయా అంటున్నాడు. మళ్ళీ ప్రభా నువ్వు చేయగలవు, నా శరీరం ఎలాగున్న ప్రభా నువ్వు చేయగలవు, సారా శరీరం ఎలాగున్న ప్రభా నువ్వు సంతానం ఇవ్వగలవు అని ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు. హల్లెలూయా. శరీరాన్ని చూసినప్పుడు బలహీనంగా ఉన్న వాగ్దానాన్ని మట్టుకు ఏం చేస్తున్నాడు? నమ్ముతున్నాడు. హల్లెలూయా. ఈ రెండింటి మధ్యలో ఉన్నాడు అబ్రహాం. ఏం చేయాలి? ఆధారం దేవుని పరిపూర్ణంగా నమ్ముదామా? ఆధారం లేదు. 100 సంవత్సరాలు కంటారా అని అప్పటి వరకు రికార్డులన్నీ ఎత్తికాడు. వెళ్ళి అరే 100 సంవత్సరాల తర్వాత ఎవరైనా కన్నారా, కొన్ని ఆ సామర్థ్యం ఉందా, ఎక్కడైనా ఉందా, ఆ డాక్టర్ ఈ డాక్టర్ అందరి దగ్గరికి వెళ్ళి ప్రపంచంలో ప్రతి రికార్డ్ గిన్నీస్ బుక్ కూడా వెతికాడు అనమాట. ఎవరైనా 100 సంవత్సరాలు కన్నా, నో రికార్డ్, అసలు రికార్డ్ లేదు. 100 సంవత్సరాలు కన్నటువంటి రికార్డ్ లేదు. ఎక్కడ హోప్ ఉంటుందా? విశ్వాసం ఉంటుందా? నిరీక్షణ ఉంటుందా? అలాంటి రికార్డే లేదు, అసలు బైబిల్లో లేదు, బయట లేదు, ఎక్కడ లేదు. 100 సంవత్సరాలు కన్నటువంటిది. అయినా సరే ఏం చేశాడు? శరీరం మృతమైపోతున్నా, మృతతుల్యం అయిపోయినా ఈ శరీరాన్ని చూసి కొంచెంసేపు బలహీన పడిపోయినా మళ్ళీ వాగ్దానాన్ని పట్టుకొని యెహోవా నీకు మహిమ అంటున్నాడు. హల్లెలూయా. దేవుడు నీకే మహిమ, నువ్వు వాగ్దానం చేశావు, నమ్మదగిన వాడు, నా జీవితంలో నెరవేరుస్తావు. హల్లెలూయా. నీకు కూడా ఇల్లు లేనప్పుడు ఆ రెంటింట్లో రెంట్ కట్టుకోవడానికి పరిస్థితి బాగులేనప్పుడు కూడా ప్రభువా నాకు సొంత ఇల్లు ఇస్తున్నావు, నీకు మహిమ అనాలి. హల్లెలూయా. ఉద్యోగం లేనప్పుడు కూడా ప్రభువా నాకు మంచి ఉద్యోగం ఇస్తున్నావు, నీకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభువా ఈ వ్యాధి నుంచి నన్ను బయట తీసుకొస్తావు, నీకు మహిమ కలుగును గాక. వ్యాధిని చూసినప్పుడు బలైన పడిపోతామేమో, కానీ వాగ్దానాన్ని పట్టుకొని ఏం చేయాలా? బలము తెచ్చుకోవాలి. మళ్ళీ హల్లెలూయా. మళ్ళీ బలంతో ప్రార్థించాలి. ప్రభువా నన్ను స్వస్థపరచు ప్రభువా, వాగ్దానం చేసావు కదా, స్వస్థపరచు ప్రభువా, వాగ్దానం ఇచ్చావు కదా, ఇదిగో నాకు ఉద్యోగం ఇవ్వు ప్రభువా. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఆర్ యు గెటింగ్ సంథింగ్? దిస్ ఈస్ వాట్ ఫెయిత్. విశ్వాసం యొక్క లక్షణమే ఇది. లేని వాటిని ఏం చేయాలి? నువ్వు ఉన్నట్టుగా పిలవాలి, నమ్మాలి. అది నా దగ్గర ఉంది అనుకోవాలంట. హల్లెలూయా. అప్పుడు అది నీకు దొరుకుతుందంట, అప్పుడు ఇది నీకు కలుగుతుందంట. హల్లెలూయా. నిరీక్షణకు ఆధారం లేని సమయంలో అబ్రహాము దేవుణ్ణి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారం లేదు. అయినా సరే లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను, మరియు అతడు విశ్వాసం నందు బలహీనుడు కాక రమానమ్మి 100 ఏళ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరం మృతతుల్యమైనట్టును సారా గర్భమును మృతతుల్యమైనట్టు ఆలోచించను. కానీ అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థులని రూఢిగా విశ్వసించెను. విశ్వాసము వలన బలము నొందెను. అందరు చెప్పండి, యేసయ్యా నన్ను బాగుపరుస్తావని రూఢిగా నమ్ముచున్నాను. యేసయ్యా నాకు సొంత ఇల్లు ఇస్తావని రూఢిగా నమ్ముచున్నాను. యేసయ్యా నన్ను బయటికి తీసుకొస్తావని రూఢిగా నమ్ముచున్నాను. హల్లెలూయా. రూఢిగా అంటే ఏంటి? సందేహం లేకుండా. వాడేవారు ఏ నా సిచ్యువేషన్ ఎలాగున్నా సరే, లోకంలో 100 మంది 200 మంది ఉద్యోగాలు పోతున్నా సరే, నా కంపెనీలో ఎంతమంది ఉద్యోగాలు పోతున్నా, నా ఉద్యోగం మట్టుకు ఉండాల్సిందే. అక్కడ కాకపోతే ఇంకో చోట. హల్లెలూయా. నా ఉద్యోగం నాకు రావాల్సిందే. హల్లెలూయా. ఇది సందేహం లేకుండా దేవుణ్ణి రూఢిగా నమ్మడం. హల్లెలూయా. ఎంతమందికి విశ్వాసము, కొంచెమన్నా విశ్వాసం రైజ్ అయింది? నా విశ్వాసం పనిచేస్తుంది. పక్కలు చెప్పండి, నీ విశ్వాసం పనిచేస్తుంది అనండి. నీ విశ్వాసానికి ఓటమి లేదనండి. నీ విశ్వాసం ఎక్కడ ఓడిపోదు అనండి. హల్లెలూయా. గెలిచి తీరాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లోనైనా గెలిచేటువంటి ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది విశ్వాసం ఒకటే. ఎట్టి పరిస్థితుల్లోనైనా గెలిచేది. కింద పడ్డ మీద పడ్డ గెలిచేది విశ్వాసం. గెలిచి తీరుతుంది, నెగ్గాల్సిందే. ఎందుకంటే విశ్వాసానికి ఓడిపోయే లక్షణము లేదు. విశ్వాసము ఓడిపోదు, విశ్వాసం సిగ్గుపరచదు, విశ్వాసము నిన్నెక్కడ కూడా అవమానపరచదండి. హల్లెలూయా. విశ్వసించింది కనుక మాట్లాడుతూనే అంటాడు పౌలు. ఈ విశ్వాసం నన్ను సిగ్గుపరచదు అంటాడు. ఫెయిత్ కెనాట్ డిసప్పాయింట్ యూ.
రైట్, ఓకే. నౌ ఇప్పుడు నిరీక్షణ ఎలాగ వస్తుంది, పేషెన్స్ ఎలాగ వస్తుంది? ఇప్పుడు అబ్రహాం కరెక్టే, శరీరాన్ని మృతతుల్యం అయినప్పటికీ కూడా దేవుని నమ్మాడు అంటే అలా నమ్మగలిగేటువంటి ఏదో ఒకటి దేవుడి దగ్గర నుంచి పొందుకొని ఉండాలా లేదా? సంథింగ్ హ్యాస్ టు రిసీవ్, ఏదో ఒకటి పొందుకొని ఉండాలా. ఆ పొందుకొని ఉన్నది, దాన్ని ఆ పొందుకొని ఉన్న ఆయన పట్టుకున్నది ఆయన శరీరంలో ఉన్న బలహీనత కంటే గొప్పదై ఉండాలి. హల్లెలూయ. ఆయన దగ్గర ఏదైతే దేవుని దగ్గర నుంచి వచ్చింది పట్టుకున్నాడో, ఆ పట్టుకున్నది ఆయనలో ఉన్న బలహీనత కంటే, ఆయన లోపల వృద్ధాప్యం కంటే, మరణకరమైన దానికంటే కూడా గొప్పదై ఉండాలి. అప్పుడే దీన్ని జయించే సామర్థ్యం దీని వలన వస్తుంది, మనం పట్టుకున్న దాని వలన వస్తుంది. హల్లెలూయ. అంటే దేవుడు ఏదో అబ్రహాంకి అలాంటిది ఇచ్చి ఉండాలా లేదా? God has to give something so that can generate faith, that can give you hope. Hallelujah. Now let us see. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. This is the promise that God has given to Abraham. 13 నుంచి చదువుదాం. దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణము చేయలేకపోయేను గనుక తన తోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించును, ఏం చేస్తాను? నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నేను నిన్ను విస్తరింపచేతును అని చెప్పాను. అంటే ఏం చేస్తాడు దేవుడు? ఇతని విశ్వాసము బలహీన పడకుండా ఉండాలి అంటే ఐ వాంట్ టు గివ్ హిమ్ సచ్ ఎ గుడ్ థింగ్, ఎ గ్రేట్ థింగ్, ఒక గొప్పది ఏదైనా ఇవ్వాలి అని చెప్పి దేవుడు ఏం చేస్తాడంటే అబ్రహాంని పిలిచి, అబ్రహామా ఇదిగో నేను నీకు వాగ్దానం చేస్తున్నాను, ఈ వాగ్దానం నమ్ము, నా తోడు నేను దీన్ని నెరవేరుస్తాను నీకు అన్నట్టు. హల్లెలూయా. ఏం చేశాడు దేవుడు? తన మీద తాను ఒట్టు పెట్టుకున్నాడంట. నేను ఈ వాగ్దానాన్ని నీ జీవితంలో నెరవేరుస్తాను అని ఏం చేశాడు? తన మీద తాను ఒట్టు పెట్టుకు. అంటే ఇప్పుడు ఈ ప్రమాణము ఏమిచ్చింది అబ్రహాముకి? నిరీక్షణ. నిరీక్షణ. హల్లెలూయా. పేషెన్స్ విల్ కమ్ ఆన్ ది ష్యూరిటీ ఆఫ్ ది ప్రామిస్. హల్లెలూయా. యు విల్ గెట్ పేషెన్స్ based on the surety of the promise. Hallelujah. వాగ్దానము ఎంత నమ్మకమైనదో, ఎంత గొప్పదో, అది ఖచ్చితంగా నెరవేరుతుంది నా జీవితంలో, నెరవేరకుండా ఉండదు అనేటువంటి షూరిటీ ఉంటుంది చూసావా? ఆ షూరిటీని బట్టి విశ్వాసం వస్తుంది, నిరీక్షణ ఉంటుందంట. హల్లెలూయా. షూరిటీ ఆన్ ది ప్రామిస్ విల్ జనరేట్ హోప్. అంటే ఒక్కసారి ఒట్టు పెట్టుకోండి, ఇంకా నా తోడు నేను ఆశీర్వదిస్తానంటే ఇంకా అబ్రహాము చాలు ప్రభా, నీ తోడ నొట్టు పెట్టుకున్నావా, ఇక 10 సంవత్సరాలు 100 సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు నా శరీరము మృతతుల్యం అయిపోయినా సరే నీ మీద ఒట్టు పెట్టుకున్నావు కాబట్టి నేను నమ్ముతాను, అది నెరవేర్చబడి తీరుతుంది. హల్లెలూయా. తన మీద తాను ఒట్టు పెట్టుకున్నాడు దేవుడు. హల్లెలూయా. He swear on himself. ఏ గొప్పవని తోడున్నాం? చాలా మంది ఉన్నారు, అవును కదా? హెవెన్లో దేర్ ఆర్ మెనీ పీపుల్, మెనీ థింగ్స్. 24 మంది పెద్దలు ఉంటారంట, చాలా మంది ఉంటారు, ఏంజల్స్ ఉంటాయి, ప్రైమ్ ఏంజల్స్, మికాయేల్, గాబ్రియల్, అందరూ ఉన్నారు, యేసుక్రీస్తు ప్రభువు కూడా ఉన్నారు. కానీ ఎవరితో నొట్టు పెట్టలేదంట. తానే స్వయంగా యెహోవా దేవుడే, ఆయనే వచ్చి ఒట్టు పెట్టుకున్నాడంట. ఇదిగో అబ్రహామా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిశ్చయంగా ఆశీర్వదిస్తాను, నమ్ము నన్ను అని అతనికి నమ్మకం కలగడానికి ఏం చేశాడు? ఒట్టు పెట్టుకున్నాడు. హల్లెలూయా. ఈ ఒట్టు పెట్టుకున్న ఈ ప్రమాణాన్ని బట్టి అబ్రహాంకి ఏమొచ్చింది? నిరీక్షణ. హల్లెలూయా. శరీరం మృతతుల్యం అయిపోయినా కూడా ఎలాగ నమ్మాడు? ఒట్టు. ద ప్రామిస్, స్వేర్. నీకు ఒకవేళ ఏదైనా నమ్మకం లేదనుకో, అమ్మతోడు మళ్ళీ ఇస్తాను, ఇచ్చాను ఏమంటాము? మదర్ ప్రామిస్ ఇస్తాను మళ్ళీ అంటే, మదర్ ప్రామిస్ చేస్తాడు కదా, ఇచ్చేస్తాడులే అని ఏం చేస్తావు? నువ్వు ఇస్తావు. 10,000 అప్పియ్యా, మళ్ళీ ఎలా తీరుస్తావు? నీ దగ్గర ఏం లేదు కదా. నేను ఇలాగ తీరుస్తాను, మదర్ ప్రామిస్ తీరుస్తాను. రెండవ మాట మాట్లాడకుండా ఇచ్చేస్తావు. ఎందుకు? మదర్ ప్రామిస్ అన్నాడు. అంటే
ఇప్పుడు నీకు అతని ఇస్తాడా లేదా అనే మీద నమ్మకం కాదు, అతడు చేసిన వాగ్దానము పట్ల నమ్మకం నీకు. హల్లెలూయా. ద ప్రామిస్, ద ష్యూరిటీ ఆన్ దట్ ప్రామిస్. అలాగే దేవుడు కూడా నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను బాగు చేస్తాను, నిన్ను నింపుతాను, నేను అన్ని విషయాలు బయటికి తీసుకొస్తానని తన మీద తాను ఒట్టు పెట్టుకున్నాడంట. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడదాం దేవుడికి. God swear on himself that I will give you everything. ఇప్పుడు ఈ వాగ్దానం అబ్రహాంకి ఒక్కడికి కాదు, తన మీద తాను ఒట్టు పెట్టుకున్న అనే వాగ్దానము అబ్రహాం ఒక్కడికి కాదు, అబ్రహాం సంతానమైన ప్రతి ఒక్కరికి ఆ వాగ్దానం వర్తిస్తుంది. హల్లెలూయా. ఈరోజు మనం అబ్రహాం యొక్క సంతానమై ఉన్నాము. అబ్రహాంకి దేవుడు ఏ వాగ్దానం చేశాడో వాటన్నిటికీ మనం వారసులమే. హల్లెలూయా. అంటే ఈ ఒట్టు నీకు కూడా వర్తిస్తుంది. ఇప్పుడు నీ పక్షంలో దేవుడు ఒట్టు పెట్టుకున్నాడంటే నీకు నిరీక్షణ వస్తుందా? నాకు ఇప్పుడు 10 రూపాయలు పాకెట్లో లేకున్నా పర్వాలేదు, రేపు నేను కంపెనీకి CEO అయిపోతాను, మేనేజర్ని అయిపోతాను. హల్లెలూయా. ఈరోజు నాకు రెంట్ కట్టుకోవడానికి డబ్బులు లేకున్నా పర్వాలేదు, రేపు నేను ఇల్లు కొనుక్కుంటాను. హల్లెలూయా. ఎందుకు? నీ ఉద్యోగం పైన, నీకున్న సంపద పైన ఉందా ఇప్పుడు నీ విశ్వాసం? దేవుడు చేసిన వాగ్దానం పైన ఉందా? వాగ్దానం కూడా దేవుడు ఎలాగ చేశాడు? నా తోడు అని ఒట్టు పెట్టుకున్నాడు. హల్లెలూయా. దేవుడు తన తోడు అని ఒట్టు పెట్టుకున్నాడు కాబట్టి అబ్రహాంకి నిరీక్షణ కలిగింది. ఈరోజు అదే వాగ్దానాన్ని దేవుడు మనందరికీ ఇస్తున్నాడు. హల్లెలూయా. గాడ్ ఈస్ గివింగ్ దిస్ సేమ్ ప్రామిస్ టు యు. హల్లెలూయా. సేమ్ ప్రామిస్. ఇది అంటే అబ్రహాంకి శరీరం మృతతుల్యమైన కూడా, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు కూడా అతడు ఎందుకు నమ్మాడు దేవుణ్ణి? ఒట్టు పెట్టుకున్నాడు కాబట్టి దేవుడు. ఇంక తప్పేదేం లేదు, ఇంకా తన మీద తాను ఒట్టు పెట్టుకున్నాడు కాబట్టి ఖచ్చితంగా దేవుడు ఇవ్వాల్సిందే అని హోప్ వచ్చేసింది, నిరీక్షణ వచ్చేసింది అబ్రహాంకి. శరీరం చూసుకున్న బలిని పడిపోయినా ఒట్టు ఉంది కదా అనుకుంటున్నాడు. 100 సంవత్సరాలు దాటినా ఒట్టు ఉంది కదా. హల్లెలూయా. జరిగి తీరుతుంది. దేవుని వాగ్దానాన్ని నమ్మినప్పుడు ఇంకా నువ్వు బలహీన పడిపోవచ్చు, నువ్వు ఇంకా లోతుగా వెళ్ళిపోవచ్చు, ఇంకా లేవలేని పరిస్థితికి వెళ్ళిపోవచ్చు. అయినా సరే అలాంటి పరిస్థితుల్లో నువ్వు చూడవలసింది ఏంటో తెలుసా? నేను ఇంత లోతుకు వెళ్ళాను, బయటకు వస్తానా అని దాన్ని చూడకు. దేవుడు ఒట్టు పెట్టుకున్నాడు బయటకు తీసుకొస్తానని. ఇంకా లోతుగా వెళ్ళినా సరే, ఎంత లోతుగా వెళ్తానో అంత స్పీడ్గా బయటకు వచ్చేస్తాను. హల్లెలూయా. ఎంత లోతు కిందికి వెళ్ళిపోతానో అదే స్పీడ్తో పైకి వచ్చేస్తాను. హల్లెలూయా. ఇది వాగ్దానం పైన నిరీక్షణ పెట్టడము. హల్లెలూయా. విశ్వాసాన్ని పట్టుకోవడం. ఎంత క్రిందికి వెళ్ళిపోయినా ఏం చేస్తావు? రెట్టింపు వేగంతో పైకి వచ్చేస్తావు. హల్లెలూయా. యు ఆర్ లైక్ ఎ రబ్బర్ బాల్. రబ్బర్ బాల్కు ఉన్న లక్షణం ఏంటో తెలుసా? మెల్ల కొట్టమనుకో మెల్లగా వచ్చేస్తుంది. నీకున్న బలమంతా ఫోర్స్ చేసి దాన్ని వేసావనుకో నీకు అందనంతా పైకి వెళ్ళిపోతుంది. సాతానుగా అనుకుంటా భలే లోపలికి తొక్కేస్తాను, ఇక మళ్ళీ రాడు, బయటికి రాడనుకుంటాడు. మొత్తం తొక్కేసాను, క్రిందికి వెళ్ళిపోయాడు, ఇక లేవలేని పరిస్థితిలో ఉన్నాడు. ఆడికి తెలియని పరిస్థితి ఏంటంటే నీకు దేవుడు వాగ్దానం ఉంది. హల్లెలూయా. ఆ వాగ్దానము ఏదో ఒక రోజు నీకు జ్ఞాపకం వస్తుంది. వాగ్దానం నెలగా పట్టుకున్నావా, ఎంత లోతుగా వాడేశాడో వాడికి అందనంత పైకి వెళ్ళిపోతావు. హల్లెలూయా. మళ్ళీ వాడు తాకనంత హెచ్చైన స్థాయిలోకి వెళ్ళిపోతాడు. హల్లెలూయా. యు విల్ ఎంటర్ ఇంటూ దట్ జోన్, హైయర్ పొజిషన్. హల్లెలూయా. ఈరోజు చాలామంది వాడి చేతుల నుంచి విడిపించబడతారు, విడుదల పొందబోతున్నాం మీరు. హల్లెలూయా. ఇన్ని రోజుల వరకు వాడు తొక్కి పట్టుకున్నాడు, ఇంకా పైకి రాకుండా నీ మీద ఇబ్బందులు, శ్రమలు, కష్టాలు అనేటువంటి రాళ్ళు వేసి 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 త్రొక్కి పట్టించాడు ఇప్పటిదాకా. ఇప్పుడు దేవుడి వాగ్దానం వచ్చింది. హల్లెలూయా. ఏమొచ్చింది? దేవుడి వాగ్దానం వచ్చింది. ఈ వాగ్దానం నీ లోపల ఉన్న విశ్వాసానికి మంట పెడుతుందంట. హల్లెలూయా. నీ లోపల ఉన్న సామర్థ్యానికి మంట పెడుతుంది. అది ఎంత లోతుగా వెళ్ళావో అంత పైకి నిన్ను తీసుకువెళుతుంది. హల్లెలూయా. యు విల్ గో ఇంటూ వెరీ హై పొజిషన్స్. హల్లెలూయా. స్టాండ్ అప్. సో ఇప్పుడు ఎంతమందికి విశ్వాసం వచ్చింది? నేను ఇందాక చెప్పాను నీకు ఇల్లు దొరుకుతుందని. ఏమో అనుకున్నావు, ఏమో వస్తుందో రాదు, నాకేమో ఇప్పుడు రెంట్కి డబ్బులు లేవు, ఏం చేయాలి, పరిస్థితి ఇలాగ ఉంది. అబ్రహాం పరిస్థితి కూడా అలాగే ఉండే. నీకంటే ఇంకా దారుణం, నీదైనా కొంచెం పర్వాలేదు, నీకంటే ఇంకా దారుణమైన పరిస్థితుల్లో ఉండే. అయినప్పటికీ కూడా దేవుడిని ఏం చేశాడంట? నమ్మాడంట. హల్లెలూయా. ఈరోజు
నీవు కూడా అలాంటి పరిస్థితుల్లో ఉండి దేవుని వాగ్దానాన్ని పట్టుకున్నావా? ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకొని తీరుతావు. హల్లెలూయా. ఎవ్రీ బ్లెస్సింగ్స్ యు విల్ రిసీవ్. హల్లెలూయా. బ్రింగ్ ది సాక్రమెంట్. ఈరోజు సాక్రమెంట్ దేనికో తెలుసా? ట్రిగ్గరింగ్ యువర్ ఫెయిత్. ఇట్ విల్ ట్రిగ్గర్ యువర్ ఫెయిత్. హల్లెలూయా. యాక్టివేట్ యువర్ ఫెయిత్. ఈరోజు సాక్రమెంట్ నీ లోపల ఉన్న విశ్వాసానికి మంట పెట్టేది. వేయాలి. రాకెట్ ఎలా వెళ్ళిపోతుందా? జుమ్మని ఎలా వెళ్ళిపోతుంది అనమాట ఇప్పటి నుంచి. హల్లెలూయా. యువర్ ఫెయిత్ విల్ గ్రో. నౌ లెట్ us pray for 2 minutes. అందరం కూడా ప్రార్థన చేద్దాం. ప్రభా, నేను క్రిందికి వెళ్ళిపోయాను ప్రభా, ఇంకా నా వల్ల ఏది కాదు అనుకున్నా, నేను ఆగిపోయాను ప్రభా. అయితే ఇదిగో నువ్వు వాగ్దానం చేసావు తండ్రి, నా తోడు అని ఒట్టు పెట్టుకున్నావు. నీ వాగ్దానాన్ని బట్టి ప్రభా మళ్ళీ నాకు నిరీక్షణ వచ్చింది. ఇదిగో ఇప్పుడు మళ్ళీ నేను విశ్వసిస్తున్నాను ప్రభా. ఈ విశ్వాసము ప్రభా ఇదిగో తండ్రి నన్ను హెచ్చైన స్థాయిలోకి తీసుకెళ్ళాగిన యేసు నామములో లార్డ్ టేక్ మీ ఇంటూ హయ్యర్ పొజిషన్స్. నన్ను ఇంకా హెచ్చైన స్థాయిలోకి తీసుకెళ్ళండి ప్రభా. ఎంత లోతుగా వెళ్ళానో అంత పైకి వెళ్ళాలి ప్రభా. ఎంత కూరుకుపోయానో అంత అందనంత హెచ్చైన స్థాయిలోకి నా జీవితం వెళ్ళాలి ప్రభా. ప్రార్థన చేద్దాం. లెట్ ఎవ్రీబడి ప్రే. ప్రార్థన చేద్దాం. నిరీక్షణకు ఆధారం లేని సమయంలో అబ్రహాం అంటే దేవుణ్ణి నమ్మాడంట. హల్లెలూయా. అవును, నీకు ఈరోజు నిరీక్షణ లేకపోవచ్చు. అబ్రహాం దేవుని దగ్గరికి వచ్చి ఇదిగో నీ లోపల నుంచి రాజులు బయటకు వచ్చేస్తారు అన్నప్పుడు అబ్రహాము నవ్వాడు. ప్రభువా, నాకు 100 సంవత్సరాలు వచ్చే ఇది జరిగిద్దా అని నవ్వాడు. కానీ వాగ్దానాన్ని పట్టుకున్నాడు. రమారామి నూరెండ్ల వాడయుండి తన శరీరం మృతతుల్యమైనట్టు సారా వృద్ధురాలైనట్టు గ్రహించను. కానీ విశ్వాసాన్ని బట్టి బలహీనపడక, విశ్వాసాన్ని బట్టి ఆయన బలం పొందుకొని దేవుని మహిమపరచాడట. హల్లెలూయా. ఈ రోజు నువ్వు దేవుని మహిమపరచాలంట. వర్షిప్ దేవుణ్ణి మహిమపరచాలి. ప్రభా, ఈ పరిస్థితి నుంచి నేను బయటకు రాబోచున్నాను, ఈ నిరుద్యోగం నుంచి బయటకు రాబోచున్నాను, ఈ రెంట్ హౌస్ నుంచి బయటకు రాబోచున్నాను, ఈ వ్యాధి నుంచి బయటకు రాబోచున్నాను అని దేవుని మహిమపరచాలంట. యు నీడ్ టు గ్లోరిఫై గాడ్ ఈవెన్ దో యు ఆర్ ఇన్ ఎ వీక్ స్టేజ్, యు ఆర్ బ్రోక్ నౌ, యు ఆర్ డౌన్ ఫాల్. నువ్వు బలహీనపడిపోయినా, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే దేవుని మహిమపరచు, దేవుని మహిమపరచు. కమాన్, 2 minutes ప్రేయర్. 2 నిమిషాలు ప్రార్థన చేద్దాం. ఎవ్రీబడి 2 minutes ప్రేయర్. 2 నిమిషాల ప్రార్థన. ఇట్ కెన్ చేంజ్ యువర్ లైఫ్. ఇట్ కెన్ చేంజ్ యువర్ లైఫ్. నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ఎవ్రీబడి ఓపెన్ యువర్ మౌత్ అండ్ ప్రే. మేబీ యు ఆర్ వీక్, మేబీ యు ఆర్ బ్రోక్ ఇన్ ఎవ్రీ ఏరియా, బట్ ద పవర్ ఆఫ్ గాడ్, ద ప్రామిస్, ద ష్యూరిటీ ఆఫ్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్ విల్ గివ్ యూ పవర్ టు రైజ్ అగైన్. హల్లెలూయా. మళ్ళీ బయటికి వచ్చే సామర్థ్యాన్ని దేవుడు నీకు విశ్వాసం ద్వారా అనుగ్రహిస్తాడంట. విశ్వాసంకు ఉన్నటువంటి లక్షణము లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే లక్షణం. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. నజరేయుడైన యేసు రాజా నీకు వందనాలు ప్రభా. వాక్యము ద్వారా తండ్రి ఇదిగో వారితో మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రభా. వాక్యం వారి జీవితంలో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. ఏదైతే ప్రభా ఇదిగో వ్యాధిగ్రస్తులు ఉన్నారో ప్రభా, ఆ వ్యాధిని తీసివేయండి. ఎవరైతే అప్పుకాడులో ఉన్నారో అప్పుకాడుని కొట్టివేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. వారి సొంత గృహాలు అనుగ్రహించడానికి నీకు వందనాలు. వాట్ ఎవర్ టుడే వి స్పోక్ లార్డ్, ఏదైతే ఈ రోజు వారు మరి వాక్యంలో విన్నారో ప్రభా, ఆ ప్రతిది కూడా వారి జీవితంలో నెరవేర్చబడలాగా ప్రార్థిస్తున్నాను. నిరీక్షణకు ఆధారం లేని సమయంలో కూడా అబ్రహాము దేవుని నమ్మాడు. అయితే ఈ రోజు మాకు నిరీక్షణకు ఆధారం ఉంది ప్రభా. వాక్యం ఉంది, దేవుని మాటలు ఉన్నాయి ప్రభా, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఇన్ని సమకూర్చబడి ఉన్నవి మా విశ్వాసానికి ఆధారం ఉంది. కాబట్టి ఇదిగో ఏదైతే మేము ఆశపడుతున్నామో, ఏదైతే ప్రార్థిస్తున్నామో యేసు నామంలో ఇది మొదలుకొని మా జీవితంలో జరుగునుగా కానీ ప్రార్థిస్తున్నానయ్యా, జరుగునుగా కానీ ప్రార్థిస్తున్నాను. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. నజరేయుడైన యేసు నామములో ప్రభా. అవును తండ్రి, ఇదిగో ఈ సాక్రమెంట్ ద్వారా తండ్రి, సాక్రమెంట్ ఏదో ప్రభా ఆచారం కోసం మేము తీసుకోం ప్రభా, ఆచారం కోసము కాదు. ఈ సాక్రమెంట్ ద్వారా సామర్థ్యము బయటకు వస్తుంది, దేవుడి శక్తి బయటకు వస్తుంది, ఆయన అభిషేకం బయటకు వస్తుంది, ఆయన మహిమ బయటకు వచ్చేస్తుంది. విశ్వాసానికి పునాదులు బలపడతాయి, నిరీక్షణ వస్తుంది, నీతి క్రియలు బయటకు వచ్చేస్తాయి ప్రభా. ఇదిగో అలాంటి నీ శరీరము నీ రక్తాన్ని తిని త్రాగుచుండగా ఏ వాగ్దానం అయితే క్రీస్తునందు మాకు చేయబడిందో ప్రతి వాగ్దానము అవును ఆమేన్ అని అన్నట్టుగా ఉన్నాయి. కాబట్టి ఆ ప్రతి వాగ్దానాన్ని మా జీవితంలో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఏది నీకు ఎంత మాత్రం హాని చేయదు అని సెలవిచ్చా ప్రభా. ఈ వైరస్ కానీ, కరోనా
ఇంకా మ్యూటేషన్స్, ఇంకా వేరియేషన్స్ ఎన్ని వచ్చినా ప్రభా, ఇంకా ఎంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ప్రపంచం వెళ్ళిపోయినా, ఇదిగో మేము నీ యందు నిరీక్షణ కలిగి పరిపూర్ణమైన సంరక్షణలో ఉందుముగా కానీ ప్రార్థిస్తున్నానయ్యా. పరిపూర్ణ ఆరోగ్యంలో ఉందుముగా కానీ ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మదేవానికి వందనాలు చెల్లించుకో ప్రభా. నా చెరుడన యేసు రాజా, పరిశుద్ధుల నీకే వందనాలు చెల్లి. నీ మాట సత్యం ప్రభా. నీ వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చబడను తండ్రి. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడని ప్రభా, నెరవేర్చుటకు సామర్థ్యము కలిగిన వాడు తండ్రి. నా తోడు అని ఒట్టు పెట్టుకున్నావయ్యా. నీ మీద నువ్వు ఒట్టు పెట్టుకున్నావు. ఇదిగో నేను నిశ్చయముగా ఆశీర్వదిస్తాను, నిశ్చయముగా అభివృద్ధి పరుస్తాను, విస్తరింపచేస్తానని ప్రభా. ఇదిగో తండ్రి, ఆ వాగ్దానానికి ఈరోజు మేము వారసులము ప్రభా. నిశ్చయముగా ఇది మొదలుకొని సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ విస్తరించబడుదురుగా కానీ ప్రార్థిస్తున్నాను. నిశ్చయముగా ఇది మొదలుకొని సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడుదురుగా కానీ ప్రార్థిస్తున్నానయ్యా. నా తోడు అని ఒట్టు పెట్టుకున్నావు కాబట్టి ప్రభా, ఇది అది వారి జీవితంలో, మా జీవితంలో, సంఘ జీవితంలో, కుటుంబ జీవితాల్లో, వ్యక్తిగత జీవితాల్లో నెరవేర్చుమని నజరేయుడైన యేసుక్రీస్తు సర్వశక్తిగల నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరూ విరిచి తిని త్రాగండి. ఎంతమందికి విశ్వాసం వచ్చింది ఈరోజు? యు గాట్ ఫెయిత్ టుడే? నీ నిరీక్షణకి ఆధారం దొరికిందా? ఉద్యోగం లేనప్పుడు కూడా ఏమనాలి? నాకు ఉద్యోగం ఉంది, నేను 100 మందికి ఉద్యోగాలు ఇచ్చేస్తాను. హల్లెలూయా. రెంట్ కట్టుకునే పరిస్థితి కూడా బలహీనంగా ఉన్నప్పుడు ఏమనాలా? నేను ఇంకో 2-3 ఇల్లు కట్టించేస్తాను. ఇళ్ళని కూడా ఎలాగ ఇవ్వాలి తెలుసా? పల్లీలు బఠానీలు పంచినట్టు ఇవ్వాలని. ఎవరైనా ఆలోచిస్తారా పల్లీలు బఠానీలు ఇవ్వడానికి? బాగా ఖరీదు కదా, ఇవి ఎలాగెలా అనుకోరు కదా, జేబులను తీసి ఇచ్చేస్తారు. అలాగే దేవుని వాగ్దానం పట్ల నీకు నిరీక్షణ కలిగి దేవుని వాగ్దానాన్ని పట్టుకుంటే నీకు అసాధ్యమైనది ఏదైతే అనుకున్నావో వాటన్నిటి కూడా అలాగే ఇచ్చేయగలవంటాడు. హల్లెలూయా. ఆ ఇల్లు ఏంటి, ఆ ల్యాండ్ ఏంటి, వాట్ ఎవర్ జాబ్స్ యూ కెన్ గివ్ దెమ్. హల్లెలూయా. ఎందుకంటే నీ లోపల ఉంది కింగ్ స్పిరిట్. అందరు చెప్పండి, నా లోపల నుంచి రాజులు బయటికి రాబోచున్నారు, ఉద్యోగాలు బయటికి రాబోచున్నాయి, వ్యాపారాలు బయటికి రాబోచున్నాయి, ఆశీర్వాదాలు బయటికి రాబోతున్నాయి, అద్భుతాలు బయటికి రాబోతున్నాయి, ఆశ్చర్యకారాలు బయటికి రాబోతున్నాయి, కంపెనీలు బయటికి రాబోతున్నాయి, ఇల్లు బయటికి రాబోతున్నాయి. హల్లెలూయా. చూడ్డానికి ఏమీ లేదు, కానీ దేవుడు ఏమంటున్నాడు? రాజులు బయటకు వచ్చేస్తారంట. నిరీక్షణ లేదు, దేశాలు బయటకు వచ్చేస్తాయంట. హల్లెలూయా. ఈ వాగ్దానం ఈ రోజు నుంచి మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. హల్లెలూయా.